తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మబ్బులు కమ్ముకున్నట్టుగా తెలంగాణ రాజకీయం కూడా ఒకలా కమ్ముకున్నది అనేది కూడా వాస్తవమైన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో కేవలం 365 రోజులలో జరిగిన మార్పు, దానితో పాటుగా మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం నేతల తలరాతలు మాత్రమే మారింది తప్ప ప్రజల జీవితాలలో కూడా ఎక్కడ తలరాత మారలేదు అనేది వాస్తవమైన విషయం. ఇది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వాడకెళ్ళినా, ఏ గడపకెళ్ళినా కూడా తెలంగాణ ప్రాంత ప్రజల నోటి నుండి వస్తున్న వాస్తవాలు. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మేల్కోపోకపోవడానికి కారణం ఏంటి, మేల్కొనే ఆలోచనలో ఉందా లేదా అనే అంశానికి సంబంధించి కూడా క్వశ్చన్ మార్కులా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన, ఇక్కడి ప్రాంత బిడ్డల పక్షాన ఈ ప్రాంతం కోసం పనిచేసే ఆరాటం ఉందా, లేకపోతే వ్యక్తిగత స్వప్రయోజనాల కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం మాత్రమే పనిచేస్తుందా అనేది కూడా క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చాలా అంశాలు చూసాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరానికి సంబంధించిన పేరు పెట్టి కొన్ని రోజులు అందులో అవినీతి జరిగింది అనే అంశానికి సంబంధించి చూపెట్టారు. దాని తర్వాత పూర్తి స్థాయిలో గొర్రెలకు సంబంధించిన స్కామ్ జరిగిందన్నారు. దాంతోపాటు ఫోన్ ట్యాంపరింగ్ అన్నారు, ఫామ్ హౌస్ కేసులు అన్నారు, దాంతోపాటు ఫార్ములా రేస్ కేసు అన్నారు, రకరకాలుగా కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. సో ఫైనల్గా ఏం జరిగినప్పటికీ కూడా ఎక్కడా కూడా నిజాన్ని నిగ్గు తెల్చే ప్రయత్నంలో మాత్రం ప్రభుత్వం అసమర్థంగా పనిచేసింది. లేదా అక్కడ నిజాలు లేకపోవడంతోనే అవాస్తవాలను ప్రచారం చేసి ఏదో జరిగిపోతుందన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేసిందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా ఏం జరిగింది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవాలను కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి. రైట్, మొత్తానికి నిన్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక సంచలనమైన అంశాన్ని తన నోటి ద్వారా అన్న విషయాన్ని యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కాస్తకు ముందుకెళ్తే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ కాస్త ఫక్త్ రాజకీయ పార్టీగా మారిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పుడు జరిగిన పరిణామాలలో చూస్తే బీఆర్ఎస్ పార్టీ తన యొక్క ప్రతి వ్యూహాలను అమలు చేయబోతుందా, నిజంగా న్యాయస్థానం మెట్లు ఎక్కడంతో పాటు ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుందా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వారితో పాటు ఉన్న చాలా మందితో ఎందుకు రాజీ కాకుండా పోరాటం చేస్తుంది అనే అంశానికి మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి. ఎందుకు మారాల్సి వచ్చింది అంటే, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు, దాదాపుగా 14 సంవత్సరాలు నిరాటంకంగా ఎక్కడా కూడా కనీసం ఎలాంటి ఆటంకం లేకుండా 14 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపిన మహోన్నతమైన ఉద్యమ నేతగా చెప్పొచ్చు కేసీఆర్. అలాంటి కేసీఆర్ ప్రతి వ్యూహాలను అమలు చేశారంటే అవుననే మీరందరూ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది తెలంగాణ గడ్డ, ఇది పోరాటాల గడ్డ, ఇది కొత్తగా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఫామ్ హౌస్లో రాజకీయం మరోలా మారిపోయింది. ఫామ్ హౌస్ రాజకీయాలు ఎటువైపు చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటిలేలా కాంగ్రెస్ పార్టీని చేయబోతున్నది అనేది వాస్తవం. ఎందుకంటే కేసీఆర్ సైలెన్స్ వెరీ వైలెన్స్గా మారిపోతుంది. ఫిబ్రవరి ఎండింగ్లో జరగబోయే పోరాటానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు చేయబోతున్నాడు, కేసీఆర్ వ్యూహాలలో ఎవరు బందీ కాబోతున్నారు, కేసీఆర్ వ్యూహాలకు సంబంధించి ఎవరు అంచనా వేయలేని పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ విభాగం కానీ దాంతోపాటు రకరకాలుగా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కనీసం ఆవగింజంత కూడా బయటికి ఒక్క విషయం కూడా పొక్కని పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి పరిస్థితులలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజంగా రాజకీయ పార్టీలన్నింటికి కూడా ఒక కుదేలు వార్త అనుకోవచ్చు. ప్రభుత్వానికి నిండా మునిగిపోయింది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. ప్రభుత్వానికి సంబంధించి జరిగిన పొరపాటు మరొకసారి చేస్తుందా లేదా అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్న ఈ అంశాలలో చాలా వరకు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడిన అంశాలను ఒకసారి మనం చూద్దాం. సో మొత్తానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఈ పక్కన బీఆర్ఎస్ నేత స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వీళ్ళందరూ కూడా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తోని బీఆర్ఎస్ నేతలందరూ కూడా భేటీ అయ్యారు.
ఎందుకంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కనబడుతున్న వ్యక్తి పూర్తి స్థాయిలో అక్రమంగా తన మీద కేసులు పెట్టి నన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారనే ఒక ఆవేదనకు సంబంధించి ఇది యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి పరిస్థితులలో ఉప ఎన్నికలు అనేది అనివార్యం, ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయంటూ కేసీఆర్ ఘంటాపథంగా చెప్పడం, ఇటు మరోవైపు కేటీఆర్కు సంబంధించి హరీష్ రావుకు సంబంధించి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పరిస్థితి చూసాం. సో ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో 10 ఉప ఎన్నికల స్థానానికి సంబంధించి ఉప ఎన్నికలు జరగబోతాయంటూ కూడా ఘంటాపథంగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంత ఘంటాపథంగా చెప్పారు? కేసీఆర్కున్న సమాచారం ఏంటి? నిజంగా ఢిల్లీ నుంచి లాయర్ల త్రూ పూర్తి స్థాయిలో సమాచారం అందిందా, లేకపోతే కేరళ మహారాష్ట్రకు సంబంధించి ఇతర రాష్ట్రాలలో జరిగిన పరిణామాలు ఈ తెలంగాణలో చోటు చేసుకోబోతున్నాయా? ఇలాంటి అంశాలన్నింటికీ కూడా క్వశ్చన్ మార్కులా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎస్, ఈ తెలంగాణ గడ్డ పోరాటాలకు మరొకసారి సిద్ధమవుతున్నది. ఈ తెలంగాణ గడ్డలో ఉప ఎన్నికలు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ తన దూదుమ్మిని కొనసాగించడానికి రంగం సిద్ధమైంది అంటూ కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ తనంతట తానే చెప్పకనే చెప్పిండు అనేది వాస్తవం. ఒకసారి చూద్దాం ఏంటి అనేది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఓటమి తప్పదు, కడియంపై రాజయ్య గెలుస్తారు, త్వరలో రాష్ట్రమంతటా పర్యటిస్తా, కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చాం, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలే, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది కేసీఆర్. ప్రజలు తిడుతున్నా రేవంత్కు రోషం లేదు. వేరే వాళ్ళు ఎవరైనా బకెట్ నీళ్లలో దూకి చచ్చేవారు. ప్రతి కాంట్రాక్టును ఆ మంత్రికి అప్పగిస్తున్నారు, కాంగ్రెస్ సర్కార్ బీసీలను మోసగించింది కేటీఆర్. హరీష్ రావు పాదయాత్ర సంగమేశ్వరం, బసవేశ్వరం ప్రాజెక్టులను పూర్తి చేయాలనే డిమాండ్తో ఆ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాలలో వారం రోజులు దాదాపుగా 130 కిలోమీటర్లు స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా పాదయాత్ర తేదీలు, గ్రామాలలో రోజుకో సభ, చివరి రోజు కేసీఆర్ హాజరు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంత ప్రజలు, ఇక్కడి ప్రాంత బిడ్డలు ఆలోచించిన తీరును కాస్త దాన్ని కంట్రోల్ ఆల్ డిలీట్ చేయండి. ఇక నుండి రాజకీయ వ్యూహాలు మారబోతున్నాయి. తెలంగాణలో రాజకీయ పరిస్థితి మొత్తం కూడా మారబోతుంది. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసిన రాజకీయాలు ఒక ఎత్తు, ఇక నుంచి చూడబోయే రాజకీయాలు మరో ఎత్తు. ఇది నేను చెప్పట్లేదు, స్వయానా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోట వచ్చిన మాటలు ఇవి. ఎస్ కాదంటారా? ఒకసారి ఇక్కడ చూడండి ఏమని చెప్పిండి ఇక్కడ కేసీఆర్. చాలా క్లారిటీగా కూడా ఒక పదాన్ని చాలా ఘంటాపదంగా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఒకసారి ఇక్కడ చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇగో మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 2026లో వస్తుందా, 2028లో వస్తుందా, లేకపోతే మరో 6 నెలల్లో పూర్తి స్థాయిలో అంటే 2025లోనే వస్తుందా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో రాజకీయ విశ్లేషకులతో మాట్లాడిన తర్వాత, ఈ తెలంగాణ రాజకీయ నేపథ్యాన్ని పూర్తి స్థాయిలో చూసిన వ్యక్తులతో మాట్లాడిన తర్వాత కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ సందేహాలను నివృత్తి చేసుకునే సమయంలో భాగంగా వాళ్ళని నేను చాలా ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేశాను. ఏంటి అసలు నిజంగా కూడా కేసీఆర్కి అంత ధైర్యం ఏంటి? కేసీఆర్ నిజంగా ఉద్యమాన్ని నడపొచ్చుగాక, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించొచ్చుగాక, కానీ అతి త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది అనే మాటలు దేనికి సంకేతం? నిజంగా రాజకీయ అనిశ్చితి తెలంగాణ రాజకీయాలలో చోటు చేసుకోబోతుందా? నిజంగా ఇలాంటి వ్యూహాలకు ఏమైనా కేసీఆర్ ప్రతిను పెట్టాడా? నిజంగా ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ విముక్తి దొరుకుతుందా? అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరితమైన హామీలకు తలొగ్గి పూర్తి స్థాయిలో తప్పు చేశామంటూ కూడా వాళ్ళంతట వాళ్ళే రియలైజర్ అంటే ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ నిజమేనని అనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా ఒకసారి చూద్దాం. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని కేసీఆర్ అంత ఘంటాపదంగా చెప్తున్నాడు అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. విషయం ఏంటి అనేది ఇక్కడ రాష్ట్రంలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పారు. ఇటు సిద్దిపేట జిల్లా మల్కూరు మండలానికి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ అంటే కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి మంగళవారం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు పార్టీ శ్రేణులు వచ్చారు. వారితో కేసీఆర్ మాట్లాడుతూ ఉప ఎన్నికలలో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఓటమి చవిచూడక తప్పదని, స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరిపై రాజయ్య విజయం సాధించి మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తారని చెప్పారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు శాపంగా మారిందన్నారు. ఫిబ్రవరి చివరిలో గజ్వెల్లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ మొదలుకొని రాష్ట్రమంతటా పర్యటిస్తానని, నియోజకవర్గాల వారీగా ప్రజలను కలుస్తానని, నాయకులు ఎవరూ నిరుత్సాహపడద్దని చెప్పారు. ఇన్ని రోజులు మౌనంగా ఓర్పుగా చూస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా సమయం ఇచ్చానని, కానీ ప్రజలు వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రజల గొంతుకగా మళ్ళీ
ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు, నిర్బంధాలు, బెదిరింపులకు భయపడాల్సిన పని లేదని 100% మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, ప్రజలకు ఏం కోల్పోయారో అర్థమైందంటూ కూడా ఆయన వాగ్దాటిగా చాలా స్పష్టంగా చెప్పిండు. అంటే కేసీఆర్కు సంబంధించి నిన్న స్టేషన్ గన్పూర్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే తాతికొండ రాజయ్యతో పాటు కొంతమంది గులాబీ శ్రేణులు కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిసిన సందర్భంలో చాలా కేసీఆర్ ఏంటి అంటే పూర్తి స్థాయిలో ఉత్సాహంగా కూడా అనేక అంశాలు కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఆ అంశాలు ఒక్కొక్కటిగా కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తా. నేనేమంటున్నానంటే ఇది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ఈ న్యూస్ ఛానల్ను మీరు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తా. ఇప్పటి వరకు నా మీద అనేక రకాల కుట్రలు కుతంత్రాలు జరిగాయి. కాస్త సైలెన్స్ అయింది, అది కాస్త వైలెన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇది ఒక సామాన్యుడిగా నేను అడిగే ప్రశ్న కాదు. ఈ తెలంగాణలో ఏ ఒక్క బిడ్డను అడిగినా కూడా చెప్పే సమాధానం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు మీరు చూస్తున్న అనేక అంశాలకు సంబంధించి, ఎందుకంటే పరిణామాలకు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి పూర్తి స్థాయిలో మనకు కనబడుతున్న ప్రతి అంశంలో భాగంగా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం అయ్యే పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఎందుకు ఇన్ని నిర్బంధాలు, అంత భయం ఏంటి ఈ ప్రభుత్వానికి అనే అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. సో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నడిపించే నాకు, వైఆర్టీవీ వ్యూవర్స్ అందరికీ చాలా క్లారిటీగా కూడా ఒక అంశాన్ని చెప్తున్నా. ఇది ప్రజల కోసం, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఎన్ని కష్టాలైనా రాని ఎదుర్కోవడానికి నేను సిద్ధం. ఎన్ని కేసులైనా పెట్టడానికి, భరించడానికి సిద్ధం. ఎన్ని రోజులు జైల్లో ఉండడానికైనా నేను సిద్ధం. కానీ ఒక విషయం ఏంటి అంటే, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన, 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానం కోసం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉద్యమకారులకు సంబంధించి ఆశయాలన్నీ నెరవేర్చడం కోసం నా ప్రస్థానాన్ని నేను మొదలుపెట్టిన. కాబట్టి నేనేమంటున్నానంటే యావత్తు తెలంగాణ సమాజానికి ఒక పిలుపునిస్తున్నా. ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా. నా ఛానల్ మీద రిపోర్ట్లు వచ్చే ప్రతి ఒక్కరికి చెంపపెట్టు లాంటి వార్త ఇక్కడ లైక్ చేయమని చెప్తున్నా. ఇది తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఉద్యమ ఛానల్గా దీన్ని అభివర్ణించడంలో నేను చాలా సంతోషపడతా, గర్వపడతా. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా తెలంగాణ ఉద్యమాన్ని చూసాం. ఆ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలందరినీ కోల్పోయిన పరిస్థితి, అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం. కానీ ఇప్పటి వరకు ఉద్యమకారులకు సంబంధించిన ఆకాంక్షలు నెరవేర్చలేదు అనేది వాస్తవం. తెలంగాణలో ప్రతి ఇంటికి గడపకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఉద్యమకారుడు ఉంటాడు. మీ అందరికీ తెలుసు, నల్గొండకు సంబంధించిన నాగరాజు ఉద్యమ కాలంలో పనిచేసి రైలు పట్టాల మీద కాళ్ళు చేతులు పూర్తి స్థాయిలో కోల్పోయి ఇప్పుడు దినదిన గండంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది తన జీవితం. దాంతోపాటు మానుకోటలో రాళ్లకు సంబంధించి, తూటాలకు సంబంధించి బలైన నా స్నేహితులు ఉద్యమకారులందరూ కూడా ఈరోజు దినదిన గండంగా వాళ్ళ జీవితాలు గడుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకోవైపు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మానసికంగా, శారీరకంగా అనేక రకాలుగా అప్పట్లో పోలీసు వ్యవస్థ వాళ్ళని చిత్రహింసలు పెట్టిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పటికే కూడా ఉద్యమకారులు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితులలో మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళందరికీ న్యాయం జరగాలి, వాళ్ళందరూ బాగుపడాలి. ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడింది అని చెప్పాలంటే తెలంగాణ ఉద్యమకారులు బాగుపడితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే సంకేతాన్ని తీసుకెళ్లడానికి మాత్రమే ఇది ఉన్నది. నేనేమంటున్నానంటే చాలా స్పష్టం, సుస్పష్టం, ఒకటే అంశం. తెలంగాణ ఉద్యమకారుల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారో, ఈ ప్రత్యేక రాష్ట్రం కోసం తమ జీవితాలను తృణప్రాయంగా వదులుకున్నారో, ఈ జనరేషన్ పోయినా పర్వాలేదు, నా వెనక వచ్చే జనరేషన్ బాగుపడితే చాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఛానల్ అంకితం. ఎందుకంటే వాళ్ళందరి కోసమే నడుపుతున్నా కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ లేదా ఇతర పార్టీ అధికారంలోకి వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పొచ్చుగాక. నేనేమంటున్నానంటే తెలంగాణ ఉద్యమకారులందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఏకమైతేనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. లేదా పూర్తి స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉద్యమకారులకు ఇచ్చిన హామీ కావచ్చు, దానికి సంబంధించిన పరిణామాలు కూడా మనం చూసాం. ఇప్పటి వరకు ఉద్యమకారులకి ఇవ్వాల్సిన కొన్ని గజాల జాగా ఏదైతే ఉందో దాంతోపాటు అనేక రకాలుగా కూడా హామీలు ఇచ్చింది, వాటన్నింటినీ కూడా మోసం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చాలా స్పష్టంగా కూడా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రజలు ఎందుకు రియలైజ్ అవుతున్నారు, ఎందుకు ప్రజలు అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు అంటే ఇది రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం చేసిన తప్పులు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన కొందరి మంత్రుల యొక్క దుర్మార్గమైన పరిపాలన వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా కన్నీటి పర్యతం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి కన్నీటి పర్యతం కావాల్సిన అవసరం ఏంది?
ఇంట్లో ఏదైనా సమస్య వస్తేనే గుండె నిర్భయంగా బయటకెళ్ళి దాని సమస్యను ఏ విధంగా సాల్వ్ చేయాలో చేసుకునే ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఉంటారు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అక్రమంగా అన్యాయంగా కేసులను ఎదుర్కొంటూ చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ దాంతోపాటు కనీసం పండించే పంటకు మద్దతు ధర లేకపోవడం, ఆ పంటకు సంబంధించిన రైతు అంటే పెట్టుబడి సాయం అందించకపోవడం, పండించిన పంటను మార్కెట్లో అమ్ముకుంటే దానికి బోనస్ ఇవ్వకపోవడం, దాంతోపాటుగా ఇక్కడ రకరకాలుగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూస్తున్నారు. సో ఇక రైతులకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వానికి దగ్గరైపోయారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే రైతులు, బీఆర్ఎస్ పార్టీ అంటే రైతులు అనే కోణం వెళ్ళిపోయింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు దూరం అయిపోయిన పరిస్థితి. ఇక తప్పో ఒప్పో మేము తప్పు చేస్తాం, ఇది నిరుద్యోగులకు సంబంధించి నేను మొన్ననే ఇంటర్వ్యూ చేసిన మోతీలాలకు సంబంధించి, జనార్దన్కు సంబంధించి వాళ్ళు చాలా స్పష్టంగా చేశారు. చెప్పిన మాట ఏంటి అంటే, అన్న మేము తప్పు చేస్తున్నాం, మేము మా ఊళ్ళల్లో గ్రామాలలోకి వెళ్ళినాం, కాళ్ళు మొక్కినాం, దండం పెడతా అన్నాము, ఆ పూర్తి స్థాయిలో మాకు ప్రామిస్ చేయమన్నాం, ఏమంటే మీకు పింఛన్ అవసరమా, మాకు ఉద్యోగాలు అవసరమా అంటూ మేము వెళ్ళినాం. కానీ తప్పు జరిగింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగింది అంతో కొంత. కానీ ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మమ్మల్ని వెట్టి చాకిరి కంటే దారుణంగా చూస్తున్నది, ఇప్పటికీ దినదిన గండంగా నడుస్తున్నది అంటూ కూడా నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి దూరమైన తీరు కనబడింది. అంటే రెండు వర్గాలు ఇక్కడ దూరం అయిపోయినాయి. ఇక మూడోది, ఇది చాలా బలమైన విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల కోసం కేసీఆర్ ఏం తప్పు చేయలే. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఉద్యోగ సంఘాలందరికీ కూడా ఎలాంటి హామీనిచ్చిండో దాన్ని తూచా తప్పకుండా పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత కేసీఆర్. మీకు ఉదాహరణకు చెప్తున్న, ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోవడంతో పాటు వాళ్ళకి అనేక రకాలుగా అలవెన్స్లు వస్తాయని కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. మెయిన్గా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వ్యతిరేకత, నిరుద్యోగులకు సంబంధించి, రైతులకు సంబంధించి ఈ మూడు వర్గాలు ఏ వ్యతిరేకతను అడ్డం పెట్టుకొని పూర్తి స్థాయిలో వెనక్కి వెళ్ళిపోయాయో ఈరోజు ఆ మూడు వర్గాలు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాయి. అంటే కేసీఆర్ రావాలి మీన్స్ అంటే కేసీఆర్ ప్రభుత్వం రావాలి. అంటే ఆ ప్రభుత్వం రావడం వల్ల వాళ్ళకి వచ్చిన లాభాలు కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. రైతుకు పెట్టుబడి సాయం కావాలి, 5,000, 10,000, 15,000, 20,000 కావాలి. పలానా వ్యాపారి దగ్గరికి పోదాం, 3 రూపాయల ఇంట్రెస్ట్ కాక 10 రూపాయలు అవుతుంది. ఇంకో వ్యాపారి దగ్గరికి పోదాం, 10 కాస్త 20 రూపాయలు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో పెట్టుబడి సాయాన్ని అందించిండు, దాంతోపాటు పండించిన పంటకు మద్దతు ధర కల్పించిండు, గోదాములు ఏర్పాటు చేసిండు, దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా రైతు చనిపోయినా కూడా రైతు బీమా కూడా ఏర్పాటు చేస్తుంది. ఇలా కొన్ని పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళందరికీ కూడా మానసికంగా ఫిక్స్ అయిపోయారు. తప్పు చేసాం, పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటి అంటే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మీరు చూస్తారు. ఇక్కడ ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పార్టీ మారిలో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి త్వరలో కూడా వాళ్ళందరి స్థానాలలో ఉప ఎన్నికలు వస్తాయి. ఎందుకు ఉప ఎన్నిక రావాలి? ఉప ఎన్నిక రావాల్సిన అవసరం ఏంటంటే రాజకీయ నాయకుడు ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారిందంటే ఒక అర్థం ఉన్నది. కానీ ఈరోజు అదొక ప్యాషన్ అయిపోయింది. ఏ ఒక్క నాయకుడు కూడా పార్టీ మారినాక నేను మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే పార్టీ మారుతున్నాను అంటూ రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఇదంతా అబద్ధం, అవాస్తవం, శుద్ధ తప్పు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. తన యొక్క రాజకీయ ఎదుగుదల కోసం, తన మంత్రి పదవుల కోసం, తన భూములను కాపాడుకోవడం, తన అక్రమ సంపాదన కాపాడుకోవడం, లేదా తన చుట్టూ ఉండేదాన్ని కబ్జా చేయడం కోసం మాత్రమే నేటి రాజకీయ నాయకులు పార్టీ మారుతున్న ఉదంతాలు మనం చూస్తున్నాం. సో పూర్తి స్థాయిలో కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారిల్లు కదా, ఆ 10 మందికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో తీర్పు ఉన్నది. దాదాపుగా ఈ 10-15 రోజులలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మార్చి లేదా ఏప్రిల్లో కూడా తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం చాలా స్పష్టంగా కూడా కనబడుతున్నది. ఎందుకు అంటే అయితే దీన్ని కాంగ్రెస్ మరోలా కూడా వాదిస్తున్నది. ఏంటి అంటే గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీలోకి చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు కదా, అప్పుడు ఎలాంటి అంశాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోలేదు, చాలామంది కూడా పార్టీ మారారు కదా, ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది అనేది ఒక అంశాన్ని కూడా తెర మీద తీసుకో. అయితే దీంట్లో ఒక టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే టెక్నికల్ ఇష్యూ కూడా ఉంది. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు ఇచ్చిన మొన్నటి తీర్పు ప్రకారం, అది కేరళ అయినా మహారాష్ట్ర అయినా రేపు తెలంగాణ రాష్ట్రమైనా కూడా ఏంది అంటే మొన్నటి వరకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం టెక్నికల్గా అంశం అనేది క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. అంటే అసెంబ్లీకి సంబంధించి పూర్తి సర్వాధికారాలు ఇవ్వడం, అసెంబ్లీ స్పీకర్కు సంబంధించి లేదా అసెంబ్లీకి సంబంధించిన కార్యదర్శికి నోటీసులు ఇవ్వడం, దానికి సంబంధించి వివరణ తీసుకున్న తర్వాత జరగబోయే పరిణామాలన్నింటినీ కూడా చెక్ చేసుకునేది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదండి. పూర్తి స్థాయిలో
ఈరోజు సుప్రీంకోర్టు పూర్తిగా కూడా మీరు తీర్పు ఇస్తారా, మీరు చెప్పాలనుకున్న చెప్తారా, లేదా స్వయంగా మమ్మల్ని రంగంలోకి దిగమంటారా అనే పరిస్థితి వచ్చింది. అంటే రాజ్యాంగం ఎంత స్పష్టంగా ఉన్నది అనే దానికి ఒక బలమైన కారణం, అయితే బలమైన రీజన్. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ నమ్మకం ఏంటి అంటే తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందికి సంబంధించి సబ్బండ వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా అనతి కాలంలో కేవలం 365 రోజులలో మాత్రమే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నది. ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనకొద్దు, వాళ్ళకి కాస్త సమయం ఇద్దాం, ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది, దాదాపు ఏడాది పాటు సమయం ఇవ్వాలి అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు. ఏడాది పాటు సమయం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలో మార్పు రాకపోవడం, చలనం రాకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా ఇక విపక్షంగా తన పాత్ర తాను పోషించడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు కేసీఆర్. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్లో చాలా అద్భుతమైన ఒక కళ ఉంటుంది. ఏంటి అంటే విపక్షంగా తాను పోరాటం చేయగలడు, విపక్షంగా తాను ఏదైనా చేయగలడు. ప్రతిపక్షంలో ఉన్నడు అంటే AK-47 బుల్లెట్ల కంటే వేగంతో తాను ఉద్యమాన్ని చేస్తాడు అనేది వాస్తవం. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ తెలుసు, కేసీఆర్ను దగ్గర నుండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. సో ఇక్కడ ఫైనల్గా ఏంటి అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో ఉప ఎన్నికలు జరిగితే ప్రజలు ఏంది అంటే పూర్తిగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక దీంతో పాటుగా ఇక్కడ ఏంది, ఇక్కడ కడియం శ్రీహరి లాంటి వ్యక్తి మీద ఎందుకు కోపం ఉన్నది అంటే తను పూర్తి స్థాయిలో పార్టీ మారి తన బిడ్డను వరంగల్కు సంబంధించి ఎంపీగా ఏంది ప్రచారం చేసి గెలిపించుకోవడం పాటు ఇక్కడ ఖైరతాబాద్కు సంబంధించిన దానం నాగేందర్ ఏకంగా పార్టీ మారిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుండి బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేయడం, ఇలా రకరకాలుగా ఈక్వేషన్స్ అన్నీ కూడా ఇక్కడ సమకూరుతున్న పరిస్థితి కనబడుతుంది. అల్టిమేట్గా ఇవన్నీ ఎవిడెన్స్లు తీసుకెళ్లి ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టులో పెట్టారు కాబట్టి అక్కడ ఉప ఎన్నికలు రావడానికి కారణం అనే రీజన్ కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి గులాబీ కండువ ఎవరెవరైతే కప్పుకున్నారో, గులాబీ కండువను చూసి పూర్తి స్థాయిలో ఎవరెవరైతే నిరుత్సాహపడుతున్నారో ఆ గులాబీ కండ బలంగా మారబోతుంది. ఎందుకంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో పోరాటం అనేది ఉధృతమైపోయింది. ఈ ఫిబ్రవరి చివరి నెలలో గజ్వెల్లో కావచ్చు, లేకపోతే పూర్తి స్థాయిలో భారీ బహిరంగ సభ అయితే ఉంటుంది. ఆ సభ ఉప్పెనలా మారబోయే అవకాశాలుగా ఉంటుంది. దాంతో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం మారుతుందా, ప్రభుత్వం గద్దె దిగుతుందా అనేది ప్రశ్నగా కూడా మారబోతుంది. ఒకవేళ తెలంగాణలో ఉప ఎన్నికలు కనుక ఈ 2 నెలల్లో జరిగితే ఖచ్చితంగా 10కి 10 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పోతాయి. అయితే దాంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ చాలా కాన్ఫిడెన్స్గా చెప్పే ఒక అంశాన్ని కూడా మనం చూడాలి. సుప్రీంలో విచారణ నేపథ్యంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మళ్ళీ ప్రభుత్వం మనదే వస్తుందనే కాన్ఫిడెన్స్ కావచ్చు. అంటే ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే చాలామందికి సంబంధించి మీ అందరికీ తెలుసో లేదో ఒక విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రభసగా మారింది. ఎందుకు అంటే తినలేక తిండి లేక ఎట్లుంటారో ఏమో కానీ పస్తులు ఉన్న పరిస్థితులు మనం చూసాం. కానీ ఈరోజు తిన్న అన్నం అరగలేక ఇబ్బంది పడుతున్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఏంది అనేది ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి కాంట్రాక్టును కూడా ఆ మంత్రికే అప్పగిస్తున్నారు. ఎవరు ఈ మంత్రి, ఎందుకు ఇవ్వాలి అతనికి ఉన్న అర్హత లేని, ఇతర కంపెనీలకు లేని అర్హత లేని, అంటే సంపద మొత్తం ఒకరికి చేరే విధంగా పారిశ్రామిక రంగంలో పెట్టుబడిదారి వ్యవస్థను ఇక్కడ ప్రోత్సహిస్తున్నదా కాంగ్రెస్ పార్టీ? పెట్టుబడిదారి వ్యవస్థకి ఎందుకు ప్రాణం పోస్తున్నది, పెట్టుబడిదారి వ్యవస్థకి ఎందుకు ఆజ్యం పోస్తున్నది అని చెప్పాల్సిన అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఏంది ఆ మంత్రికి ఉన్న అర్హత లేని, ఇతర కంపెనీలకు లేని అర్హత లేని, ఆఖరికి మీరు టాయిలెట్ పోసే బాత్రూమ్ల కానుండి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టే నీటి ప్రాజెక్టులు కానీ ఇతరత్ర ఏ ప్రాజెక్టు కట్టినా కానీ స్వయంగా ఈ మంత్రి దగ్గరికే వెళ్ళాలండి. ఈ మంత్రి దగ్గరికి వెళ్తే మాత్రమే అక్కడ పని జరుగుతుంది. ఆ మంత్రికి మాత్రమే పూర్తి స్థాయిలో కూడా కాంట్రాక్టులు అప్పచెప్పే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఈ మంత్రి గారికే ఎందుకు పూర్తి స్థాయిలో పట్టాభిషేకం చేస్తున్నారు? పెట్టుబడిదారి వ్యవస్థ లెక్క తెలంగాణలో ఒక పూర్తిగా కూడా అంటే భారీగా కూడా తెలంగాణ సంపద అంతా ఈ మంత్రి దగ్గరికే ఎందుకు పోతున్నది అంటే తెలంగాణలో కంపెనీలు లేవా, తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంట్రాక్టు సంస్థలు లేవా, కాంట్రాక్టర్లు లేరా, ఎందుకు ఆ మంత్రి దగ్గరికి వెళ్తున్నారంటే ఈ మంత్రి పంచాయితే ఈరోజు తెలంగాణలో రభసగా మారింది. మొన్నటికి మొన్న జడ్చర్ల ఎమ్మెల్యేకు సంబంధించి అనిరుద్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్ పంచాయతీ దీనికి కారణం. దాంతోపాటు తెలంగాణలో కాంగ్రెస్ 10 మంది ఎమ్మెల్యేలు పోరాటం చేయడానికి ఈ మంత్రి కారణం. తెలంగాణలో ఇప్పటికీ 25 మంది ఎమ్మెల్యేలు మరొకసారి నిరసన గలం వ్యక్తం చేయడానికి కారణం ఈ మంత్రి కారణం. సో ఆ మంత్రి గారు అనేక రకాలుగా బ్లాక్మెయిల్ చేస్తూ ఇబ్బందులు పెడుతూ నానా రకాలుగా టార్చర్ పెడుతున్నారు అనేది కూడా వాస్తవం. సో ప్రతి కాంట్రాక్టర్ను కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలిసిన పరిస్థితి ఏంటంటే ఆ మంత్రికి ఎందుకు అప్పగిస్తున్నారు, ఈ కాంట్రాక్టును ఆ మంత్రికి అప్పగించాల్సిన అవసరం ఏంది, ఆ మంత్రి దగ్గర ఉన్న అర్హతలేంది, వేరేటోళ్ళ దగ్గర లేని అర్హతలేంది అనేది కూడా తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇక్కడ తెలంగాణలో పెట్టుబడిదారి వ్యవస్థ లేక ఒకే వ్యక్తిని ఆ మంత్రిని ఎందుకు ప్రోత్సహిస్తున్నది అనేది కూడా అడగాలి. ఎవరా మంత్రి, ఆయనకున్న అర్హతలేంది, ఆయననే ఎందుకు ప్రధానంగా కూడా కాంగ్రెస్కు సంబంధించిన ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తున్నారు. ఇది చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలకు ఆజ్యం పోస్తుంది, పోరాటానికి నాంది పలుకుతుంది, వేరే పార్టీల వైపు చూడడానికి సిద్ధమవుతున్నది అంటే కేవలం దీనివల్లనే.
ఈ మంత్రి ఎవరో కానీ ఆ మంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకు అప్పగిస్తున్నారు అనేది చెప్పాల్సిన విషయం. ఒకటి, కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఘంటాపదంగా కాన్ఫిడెన్స్గా చెప్పిన విషయం సుప్రీంకోర్టు విచారణకు సంబంధించి చూసాం. రెండోది, ఆ మంత్రికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో చీలికలకు రావడానికి, కాంగ్రెస్ పార్టీలో కొట్టుకొని చావడానికి కారణం కూడా ఈ మంత్రి అనేది చూసాం. ఇక మూడోది, ఇప్పటి వరకు మీరు కేసీఆర్ వ్యూహాన్ని చూశారు, కేటీఆర్ వ్యూహాన్ని చూశారు. ఇప్పుడు హరీష్ రావు అంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరూ అడిగే అంశం ఏంటి అంటే, హరీష్ రావుకు సంబంధించి పార్టీ మారుతున్నారా, హరీష్ రావు ఏ పార్టీలోకి వెళ్తాను. హరీష్ రావు చాలా క్లారిటీగా కూడా ఒక ఇంటర్వ్యూలో సంచలనంగా చెప్పిండు, నేను బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను, నేను ఏ పార్టీలోకి వెళ్ళాను, కేసీఆర్ఏ మా నాయకుడు, బీఆర్ఎస్ పార్టీయే మా ఎజెండా, నేను ఒక క్రియాశీల క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను, కేసీఆర్ ఫాలోవర్ను అంటూ కూడా చెప్పిండు. మరి అలాంటి కేసీఆర్ ఫాలోవర్ ఒక ఉద్యమాన్ని చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎందుకు అంటే మీకు నిన్నటికి నిన్న చూసే ఉంటారు, ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఫోటో వైరల్గా మారింది, మీ అందరికీ తెలుసు కదా. ఇగో ఇది పరవల్లో తొక్కుతున్న కాళేశ్వరం, గోదావరమ్మ జలసవ్వడికి హరీష్ రావు పరవశం, రంగనాయక్ సాగర్ కాలువ వెంట నడక సెల్ఫీ దిగి మురిసిపోయిన మాజీ మంత్రి, సన్ఫ్లవర్ రైతుల సమస్యలపై వాకబు, వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్. ఒకసారి చూడండి, ఇది సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామానికి రంగనాయక్ కాలువల నీళ్లను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను చూసి ఆయన పరవశించిపోయారు. రైతులకు సాగునీరు అందడంపై హర్షం వ్యక్తం చేస్తూ కాలువ పక్కన ఆగి మరీ సెల్ఫీ దిగి మురిసిపోయారు. అనంతరం స్థానిక రైతులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెట్టుపల్లి గ్రామంలోని పొద్దుతిరుగుడు పూల చోట ఆయన ఏంది అంటే పూర్తి స్థాయిలో వీడియో అంటే అక్కడ సెల్ఫీ దిగిన పరిస్థితి కనబడుతుంది. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నా అంటే, హరీష్ రావు ఎంత ఆనందంగా ఉన్నాడు, హరీష్ రావుకు సంబంధించి ఆ పొద్దుతిరుగుడు పువ్వుకు సంబంధించి అక్కడ అంటే ఆ పంట పొలాలలో పూర్తి స్థాయిలో ఆయన ఏ విధంగా సెల్ఫీ దిగిండు, ఎందుకు అంత ఆనందాన్ని వ్యక్తం చేసిండు అని చెప్పడానికి ఒక రీజన్ అదండి. ఒకసారి చూడండి, ఇది మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి రంగనాయక్ సాగర్ చెరువుకు సంబంధించి అంటే కాళేశ్వరం నీరు రిజర్వాయర్ల ద్వారా కాలువల ద్వారా ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పారుతున్నాయి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమైన వీడియో. ఇక్కడ మీరు అందరూ కూడా చూడాల్సింది ఏంటంటే, పచ్చని పంటల మధ్య హరీష్ రావు చేసిన కృషి, కేసీఆర్ చేసిన ఆ కృషికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, అన్ని ప్రాజెక్టులకు సంబంధించి నీళ్లను కూడా తీసుకువచ్చి పూర్తి స్థాయిలో కూడా వాటన్నింటినీ కూడా నింపాలి అంటూ హరీష్ రావుకు సంబంధించి రైతులకు సంబంధించి వాకప్ చేస్తున్న పరిస్థితి చూసాం. ఇంకా ఇక్కడ దీంతో పాటుగా పూర్తిగా కూడా మీరు చూసిన పరిస్థితి ఏంది అంటే, ఈ నీళ్లకు సంబంధించి హరీష్ రావు ఆనందం వ్యక్తం చేయడంతో పాటు ఇక్కడ పొద్దుతిరుగుడు పువ్వుకు సంబంధించి అంటే ఈ సన్ఫ్లవర్ పంటకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరందరూ చూడొచ్చు అక్కడ ఎంత ఆనందాన్ని వ్యక్తం చేసిండో హరీష్ రావుకు సంబంధించి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఛానల్లో ఉంటుంది, మీరు వెళ్ళి కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటి అనేది నేను చెప్తున్నా. ఇక్కడ పూర్తి స్థాయిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మొదటి విజన్ ఏమై ఉండే, మొదటి విజన్లో జరిగిన అంశం ఏంటి, ఇది చాలా మందికి కూడా తెలియదు. సరే, మొత్తానికి 2021లో ఉద్యమాన్ని అయితే మొదలుపెట్టిండు. 2001లో ఉద్యమాన్ని మొదలుపెట్టిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్యమానికి సంబంధించి ఒక వ్యూహాన్ని, ప్రతి వ్యూహాన్ని అయితే ఒకటే అంశం, నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసమే అని మొదలుపెట్టిండు. అయితే 2009లో మరి ప్రభుత్వం ఏర్పడితే ఎట్లా అంటే కేంద్రం నుండి ఎలాగో పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక ప్రకటన అయితే జరిగింది. మరి ప్రకటన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎవరు పరిపాలించాడు, దళితులకు సంబంధించి ముఖ్యమంత్రి పదవి స్థానం, దాంతోపాటు రకరకాలుగా ప్రయత్నాలు కొనసాగినాయి. కానీ ధీరత్వం కలిగిన యోధుడు పరిపాలన చేస్తేనే 2018లో ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఆంధ్ర శక్తులన్నీ కూడా పెత్తందారి వ్యవస్థకు సంబంధించి మహాకూటమి లెక్క ఏర్పడి అనేక పార్టీలు కేసీఆర్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినాయి. దాంతోపాటు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా 2014 ఆగస్టు 2వ తారీఖు 22వ తారీఖు ఆగస్టు నెలలో పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి చంద్రబాబు ఆధ్వర్యంలో కుట్రలు కుతంత్రాలు కూడా జరిగాయి. వీటన్నింటినీ కలబడి నిలబడి కూడా పూర్తి స్థాయిలో కూడా నిలబడ్డ వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది, ఏర్పడిన తర్వాత అధికారంలో అయితే మనం వస్తాం. వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంది, నీళ్లు. 1956 నుండి 2014 వరకు పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్రానికి గుక్కెడు బువ్వకు ఏ విధంగా ఏడ్చారు, నెర్రలు బారిన నేల నీళ్ల కోసం ఏ విధంగా తల్లడిల్లింది,
వేల ఎకరాలుండి కూడా బీడు భూములుగా మారిపోయిన పరిస్థితి కనబడింది. ఇలాంటి బీడు భూములన్నింటినీ కూడా సస్యశ్యామలంగా మారవాలి, పూర్తి స్థాయిలో కూడా భూమికి పచ్చాని రంగేసినట్టుగా పూర్తి స్థాయిలో పంటలతో కలకలలాడాలని తన మొదటి టార్గెట్ నీళ్ళని ఎంచుకున్నాడు. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ కాళేశ్వరం ఈరోజు పరవళ్ళు తొక్కడానికి మొదటి ఆలోచన, రెండో ఆలోచన విద్యా వ్యవస్థ ఉండే, మూడోది వైద్యం మీద ఉండే. కానీ అంతలోనే పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా విభేదించడం, దాంతోపాటు అనేక కుట్రలతో ప్రభుత్వాన్ని కోల్పోయినాం. మళ్ళీ ఇప్పుడు అలాంటి ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ జరిగిన సెల్ఫీ వీడియో చూసిల్లు. అయితే హరీష్ రావు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే, మీరందరూ కూడా ఆలోచించాలి. హరీష్ రావు ఇటు సంగమేశ్వర కానీ బసవేశ్వర ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలనే డిమాండ్. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో ప్రాజెక్టుల యొక్క కట్టడాలు ఆల్మోస్ట్ 92% కంప్లీట్ అయిపోయినాయి. కేవలం 8 నుంచి 10% మాత్రమే ఏమైనా పెండింగ్ పనులున్నా, ఎక్స్ట్రా పనులున్నా ఒక 10% మాత్రమే ఉన్నాయి ఈ తెలంగాణలో. ఆ 10% పనులను పూర్తి చేయమంటూ గంటాపదంగా హరీష్ రావు పూర్తి స్థాయిలో కూడా పాదయాత్ర చేయబోతున్నాడు. ఒకసారి చూడొచ్చు, ఆ సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనే డిమాండ్తో ఆ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాలలో వారం రోజులు దాదాపుగా 130 కిలోమీటర్లు స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా కూడా పాదయాత్ర చేసి గ్రామాలలో రోజుకో సభ, చివరి రోజు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉండే అంశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది కేవలం ప్రభుత్వాలు అంటే ఏ ప్రభుత్వం ఏర్పడని, ఏ ప్రభుత్వమైనా ఏర్పడొచ్చు గాక, అది కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ, కమ్యూనిస్టులా, లేకపోతే ఇంకా కొత్త పార్టీ, రకరకాలుగా ఏదైనా కావచ్చు గాక, అల్టిమేట్గా తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, తెలంగాణ ప్రాంత ప్రజల కోసమే పనిచేస్తాయి. మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రజల కోసం పనిచేయాల్సిన ఈ వీళ్ళందరూ కూడా కేవలం ప్రభుత్వాలు మారగానే కాంట్రాక్టులను బెదిరించి, కాంట్రాక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో దీంట్లో అవినీతి జరిగింది, దీన్ని విచారణ చేయాలి, అప్పటి వరకు దాన్ని పడబెడదాం అంటే ఎండబెడదాం, లేకపోతే కూలిపోయేటట్టు చేద్దాం అనేటడం ఒక దుర్మార్గమైన ఆలోచన ఉంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు అనేది పూర్తి చేస్తే ఏంది అంటే చుట్టుపక్కల ఉండే ప్రతి గ్రామానికి కూడా నీళ్ళు అందడం ద్వారా పంటలు అనేవి పండడం వల్ల పూర్తి స్థాయిలో ఆ కుటుంబాలు బాగుపడడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో హరీష్ రావు చేస్తున్నది ఏంటంటే సంగమేశ్వర కానీ బసవేశ్వర కానీ ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి. దాదాపుగా తెలంగాణలో ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన ప్రతి ప్రాజెక్టు కూడా ఎండింగ్కి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సో ఎండింగ్కి వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా పూర్తి చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చెతికిలబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో వీటన్నింటినీ కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి. దాదాపుగా ప్రాజెక్టులకు సంబంధించి అన్నీ కూడా పూర్తిగా కూడా ఇప్పుడు హరీష్ రావు చేయబోయే పాదయాత్రకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కూడా మీరే చూడరు. సంగమేశ్వర బసవేశ్వర కాదు, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత కావచ్చు, ప్రజల నుంచి ఏర్పడుతున్న అంశాలు అన్నింటినీ కూడా మనం చూస్తే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయక మానదు. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలే కూడా చూసే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి ఇంకొకటి కూడా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మీరు చూడని మరొక అంశాన్ని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఇప్పటి వరకు మీకు కనుమరుగైపోయింది. ఏంది అంటే ఇప్పటి వరకు రాజకీయాలన్నీ ఎలా చూస్తారు మీరు? పూర్తి స్థాయిలో కూడా పేదోడికి, మధ్యతరగతిగా, డబ్బున్నోడు, ఇలా రకరకాలుగా వేరియేషన్స్ అయితే ఉంటాయి. కానీ తెలంగాణలో ఎన్నికలు ఎందుకో నాకు ఆశ్చర్యంగా కనిపిస్తుంది. డబ్బుందా, ఎలక్షన్లో నిలబడు, ఖర్చు పెట్టు, ఓడిపోయినవా గెలిచినవా నీ కర్మది. కానీ డబ్బున్నోడికి మాత్రమే టికెట్లు కనబడుతున్నాయి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే బక్క జడ్సన్కు సంబంధించిన విషయంలో ఒకసారి ఇక్కడ చూద్దాం. బలిసినోళ్ళకో న్యాయం, లేనోడికి ఇంకో న్యాయం అని సినిమా డైలాగులు వింటాం. కానీ రియల్గా కూడా మనం ఇప్పుడు చూస్తే కనబడుతుంది. ఇక్కడ చూడండి, బలిసినోళ్ళు వర్సెస్ బక్క జడ్సన్. కరీంనగర్ పట్టభద్రుల పోరులో ఆసక్తికరమైన పోరు. కోటీశ్వర్లకు టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్, బీజేపీ. నిరుద్యోగుల పక్షాన బరిలోకి దిగిన బక్క జడ్సన్. ప్రభుత్వంపై బక్క జడ్సన్ అలుపేరుగాని పోరాటం. నిరుద్యోగులు ప్రజలైన బలం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆసక్తికరమైన పోరు నడుస్తుంది. ఈ ఎన్నికలలో పోటీ పడుతున్న వారిలో కోటీశ్వర్లు ఎక్కువగా ఉన్నారు. కోట్లకు పడగలెత్తేన ఆసాములతో అతి సామాన్యుడు బక్క జడ్సన్ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ బహిష్కృత నేత, సామాజిక కార్యకర్తగా రేవంత్ సర్కార్ తప్పిదాలపై ఏంది అంటే అలుపెరగని పోరాటం చేస్తున్న బక్క జడ్సన్ ఇప్పటికే జనంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. హైడ్రాపై ఆయన చేస్తున్న పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు దక్కిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపు ద్వారా తన ఉద్యమానికి ప్రజల మద్దతు కూడగడుతున్నారంటున్నారు బక్క జడ్సన్. అంటే బక్క జడ్సన్కు సంబంధించని కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మీ నియోజకవర్గంలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్ కూడా ఒకసారి ఆలోచించండి. మీ నియోజకవర్గంలో పేదవాడిగా మీరున్నారు కదా, మీరు ఎందుకు పోటీ చేయకూడదు? నాకు విద్యా సంస్థలున్నాయి, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. లేదా నాకు ఫార్మా కంపెనీలు ఉన్నాయి, నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను. లేకపోతే పూర్తి స్థాయిలో కూడా రియల్ ఎస్టేట్ అంతా నాదే, లేదా ఎమ్మెల్సీగా పోటీ చేస్తాను.
ఆర్థిక మూలాలతో ముడిపడి ఉన్న రాజకీయాన్ని పటాపంచలు చేయాల్సిన అవసరం కూడా ప్రజల మీదనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు నిలుస్తున్న ప్రతి అభ్యర్థి కూడా వేల వందల కోట్లలో ఉన్న వ్యక్తులే. ఇది బీజేపీ అయితేంది, కాంగ్రెస్ అయితేంది. ఒక్క రూపాయి లేకుండా పేద ప్రజల పక్షాన అలుపేరుగాని పోరాటం చేస్తున్నది బక్క జెర్సన్. నిజంగా చెప్తున్నా, ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. పేదల పక్షాన ప్రజలు నిలుచుంటారా, ధనవంతుల పక్షాన నిలుచుంటారా, రేపు పొద్దుగాల నీ కష్టం వస్తే ఎవరు, నష్టం వస్తే ఎవరు, ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఇప్పటికే ఈ తెలంగాణలో 2028 వరకు కూడా మనం ఆగాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే 2025లోనే బుద్ధి చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక బక్క పేదాయనకు సంబంధించి అలుపెరుగని పోరాటం చేస్తున్నాం. మాతో పాటు నిరంతరంగా పోరాటం చేస్తూ వస్తున్న వ్యక్తి. ఎందుకంటే ఆనాడు పోరాటం చేసిండు, ఈనాడు పోరాటం చేస్తుండు. రేవంత్ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటంతో అనేక కేసులతో సతమతమవుతూ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. బక్క జెర్సన్కు మద్దతు ఇవ్వండి. బలిసినోళ్ళకి ఎందుకు ఇవ్వాలండి? ఏం చేసిరు వాళ్ళు? ఏం చేయగలుగుతారు వాళ్ళు? అధికారం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో వచ్చి కనీసం ఏం చేసింది? కోడిగుడ్డు మీద ఈకలు వీకుడు తప్ప తెలంగాణ ప్రాంత ప్రజలకు చేసింది ఏం లేదు. గుడ్డి గుర్రాలకు పన్ను దోముడు తప్ప తెలంగాణ ప్రాంత ప్రజలకు చేసింది ఏమీ లేదు. మరి అలాంటప్పుడు ఆ ప్రభుత్వం మనకెందుకు అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదవాళ్ళ మనం ఉన్నాం కదా. నువ్వే ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు, నువ్వే ఎందుకు ఎంపీ కాకూడదు, నువ్వే ఎందుకు ఎమ్మెల్సీ కాకూడదు? ఎక్కడో డబ్బున్నోడు ఆసామి వచ్చి వాడు పూర్తి స్థాయిలో వాని కింద బందీగా మనం మారవలసిన అవసరం ఏంది? ఈరోజు రాజకీయం అంటే డబ్బు అంటే రాజకీయంగా మారుస్తారా, లేకపోతే పేదోడికి పట్టం కట్టి మన తలరాతలను మనం మార్చుకుందామా? మీరే ఆలోచించుకోరు. నేను తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డను కూడా అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు డబ్బు ఆర్థిక మూలాలతో ముడిపడి ఉంటుంది తప్ప తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇక్కడే ఒక్క న్యాయం కూడా జరగట్లేదు. అరే పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల చిట్టా తీయండి. ఒక్కొక్కడి ఆస్తులు మనందరికీ కూడా పట్టపగలే చుక్కలు చూపెడతాయి. మరి అన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుంటున్నారు అంటే ఆలోచించండి. ఎంపీలుగా పోటీ చేసినా, ఎమ్మెల్యేలుగా పోటీ చేసినా, ఎమ్మెల్సీలుగా పోటీ చేసినా వాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏందో ఒక్కసారి ఆలోచించండి. ఒకటికి ఫార్మా కంపెనీలు ఉంటాయి, ఒకటి 1000 ఎకరాల వెంచర్ ఉంటుంది, ఇంకోటి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టులన్నీ వాడి, ఇంకో పక్కన చూసుకుంటే ఫార్మా కంపెనీ, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అంటే డబ్బున్నోడికే వైపే నిల్చుంటారా, పేదల పక్షాన నిల్చుంటారా అనేది మీ ఇష్టం. బక్క జెర్సన్కి అయితే నా సంపూర్ణ మద్దతు. ఎందుకంటే పూర్తి స్థాయిలో పాపం పోరాటం చేస్తున్నాడు. రేవంత్ ప్రభుత్వం మీద అలుపెరుగని పోరాటం చేస్తున్న వ్యక్తిగా నేను ఆయనను అభివర్ణిస్తా. అలాంటి వ్యక్తిని చదువుకున్నోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోరు. ఇంకా ఎన్నాళ్ళు ఈ నిర్బంధాల కింద, ఇంకెన్నాళ్ళు ఈ డబ్బులకు లొంగిపోయి, ఇంకెన్నాళ్ళు ఈ రాజరికపు పోకడల మీద, ఇంకెన్నాళ్ళు ఇలాంటి నీచమైన ప్రభుత్వాలను ఎన్నుకుంటారో మీ ఇష్టం. నేనంట నీచమైన ప్రభుత్వం, ప్రజల పక్షాన నిల్చునే ప్రభుత్వానికి సెల్యూట్. ప్రజలను వ్యతిరేకించే ప్రభుత్వాలు మనకెందుకు? నాయకుడు అనేవాడు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఎవరు గెలిచినా కూడా మన జీతగాడిలా పనిచేయాలి. కానీ పూర్తి స్థాయిలో మనమే వాడికి బానిస అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక మూలాలు ఉంటే మాత్రం పోయేటప్పుడు అవన్నీ ఏమైనా పట్టుకపోతాడా ఏంది? అలాంటి ఫెసిలిటీస్ ఉంటే పట్టుకపోయేటలే వీళ్ళందరూ. నేను చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేదల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక దాంతోపాటుగా ఇంకొక బాధాకరమైన విషయం నేను నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసిన. ఎక్కడ చూసినా నాకు అదే కనబడింది. ఏంది ఏం కథ, అసలు ఏం జరుగుతుంది? ఈ తెలంగాణలో ఒక్కొక్క ఇల్లు కుప్పకూలిపోతుంది. తుఫాను రావట్లేదు, వరదలు రావట్లేదు, లేదా ఆ ఇల్లుకు సంబంధించిన పునాదులు కదలట్లేదు, అంటే ఆ పాతబడిపోయి కూలట్లేదు. మరి ఎందుకు కూలుతున్నాయి? ప్రతి ఇల్లు కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం అయిపోతున్నాయి. ఏంటి పరిస్థితి అనేది ఆరా తీస్తే ప్రభుత్వానికి ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందడికి వేస్తుంది? నిజంగా ప్రభుత్వం పేదల పక్షాన ఉందా? ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా, లేదా ప్రభుత్వం తన వాళ్ళ కోసం పనిచేస్తుందా అనేది ఆశ్చర్యంగా మారుతుంది. ఎక్కడ చూసినా కూడా పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ మొత్తం కూడా ఏంది అంటే ఒక దోమలోలే ఈగబోలే మొత్తం మన చుట్టూ తిరుగుతున్నారే తప్ప ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకి ఏం కావాలి, ఇక్కడ వాళ్ళని ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు అనేది మీరు ఆలోచించాలి. నిన్న జరిగిన కొన్ని అంశాలను చూస్తే నాకు చాలా విచిత్రం అనిపించిందండి, చాలా బాధేసింది కూడా. ఎందుకంటే ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్ట, చేయడానికి ఓ ఉద్యోగం. చిన్నప్పుడు ఓ పాఠంలో చదువుకున్నా నేను. వాళ్ళందరికీ ఇలాంటి వసతులు కల్పించాలి అన్నారు. దాంట్లో భాగంగా వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు వర్తిస్తుంది, దాంట్లో భాగంగా వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వర్తిస్తుంది. వేల భాషలు చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం, లేదా వాళ్ళకి సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. కానీ ముఖ్యమంత్రి గారికి ఏమైంది? ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఆరోగ్యం మీద నాకైతే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదా అనాలోచితమైన ఐడియాలు ఎవరన్నా ఇస్తున్నారా, పక్క నుండి ఏమన్నా జరుగుతున్నదా నాకు అర్థమైతే లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నేను అడిగే ప్రశ్న సూటి ప్రశ్న, కుప్పగూలుతున్న ఇండ్లకు బాధ్యులు ఎవరు? మన అన్న దుర్గం చెరువు దగ్గర ఇల్లు ఉన్నది, హైకోర్టు పోయి నోటీసులు తెచ్చుకున్నాయి. కానీ మిగతా హైడ్రా పేరుతో అందరి ఇల్లులు కూలగొడుతుంది.
అంటే ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఇంకో న్యాయం అనేది అది తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థమైపోయింది. దాన్ని పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక్కసారి మీరే చూడండి, కుప్పకూలిన నిర్మాణ రంగం, భారీగా పడిపోయిన క్రమ విక్రయాలు, గణనీయంగా తగ్గిన గృహ అనుమతులు, 2022-23 వరకు భారీగా ఎత్తున కొనసాగిన భవన నిర్మాణ పర్మిషన్లు, 2024 ఒక్కసారి కూడా నేలవైపు చూస్తుంది. హైదరాబాద్ రియాలిటీ కుదేలైన ఫలితం, 16 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు 36% తగ్గుదల అంటూ కూడా చూడొచ్చు. కూల్చకు సారు నీ కాల్మొక్త బాంచన్, సార్ మేము గరీబోళ్ళం, ఎన్నో ఏళ్ల నుంచి ఈడనే ఉంటున్నాం, మా గుడిసెలను కూల్చకండి మీ కాలు మొక్త అంటూ ఓ మహిళా పోలీస్ అధికారి కాలు పట్టుకొని బతిమలాడింది. జవహర్ నగర్ కార్పొరేషన్ దేవేంద్ర నగర్లో ప్రభుత్వం మంగళవారం గుడిసెలను తొలగించింది. తన గుడిసెలను కూల్చవద్దంటూ మోతీబాయ్ అనే మహిళా పోలీస్ అధికారి కాళ్ళపై పడి వేడుకుంటున్నా వారు కనికరించలేదు. క్షణాలలో ఆమె గుడిసెను నేలమట్టం చేశారు. పేదల పట్ల ప్రభుత్వ తీరుపై విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒకసారి మీకు ఫోటో మళ్ళొక్కసారి చూపెడతా. ఇక మోతీలాబాయికి సంబంధించి ఈ అవ్వ పోలీస్ అధికారికి సంబంధించిన కాళ్ళు మొక్కుతున్నది. అంటే ఎంత ఘోరం అంటే, మనం ఓటేస్తే మన ఇంటికే రాబందులు లెక్క, రాక్షసులు లెక్క వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మమ్మల్ని అనేక రకాలుగా టార్చర్ పెడతారు, కనీసం మా ఇండ్లను కూడా కూల్చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇలాంటి బద్మాష్ ప్రభుత్వం మనకు అవసరమా అని వాళ్ళు అడుగుతున్నారు. నేను అన్నట్లే వాళ్ళే అంటున్నారు. వాళ్ళు ఇంకా తిట్టిన తిట్లు బీఫ్ లేకుండా చూస్తే మాత్రం అసలు మీరు నిజంగా చెప్తున్న చెవులలో కర్ణబేరి పగిలిపోతుంది. నేను కాస్త జర్నలిజం భాషలోనే చెప్తున్నా. అరే బాంచన్ మొక్త కాలు మొక్త బాంచన్ సారు, నా ఇల్లును గూలువకు, నాకు ఉన్నదే గది, ఎండగొట్టినా వానగొట్టినా చలివెట్టినా 4 తాటాకులతోని ఇంతంతా ఏంది అంటే కాగితాలతోని కట్టుకున్న ఇల్లు ఊలగొడితే ఎట్లా సారు అంటూ ఆర్తనాదాలు చేస్తున్నది ఆ తల్లి. ఒకసారి మీరే చూడు రీరా. సార్ బాంచన్ని కాల్మొక్తా. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో గుడిసెలు, చిన్న చిన్న ఇళ్లను రెవెన్యూ అధికారులు, మున్సిపల్ సిబ్బంది కూల్చివేస్తారని కాల్మొక్తా. మా గుడిసెలు కూల్చగొట్టకండి సారు పోలీసులను పేద మహిళలు వేడుకుంటూ ఉన్న దృశ్యాలను పలువురిని కలిచివేస్తున్న దృశ్యాలు. పోలీస్ 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 ఎక్కడ చూసినా ఇదే మాట మీకు వినబడుతుంది ఈ తెలంగాణలో. ఎందుకంటే నిర్బంధించేది వాళ్ళే, అరెస్టు చేసేది వాళ్ళే, కేసులు పెట్టేది వాళ్ళే, ఎఫ్ఐఆర్ చేసేది వాళ్ళే, రిమాండ్ చేసేది వాళ్ళే, ఆఖరికి బయటికి పంపించేది వాళ్ళే. ఆఖరికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పోలీసు వ్యవస్థ ఎట్లా మారిపోయిందంటే, నా భాషలో చెప్పాలంటే అది వేరే పదం, మీ భాషలో చెప్పాలంటే పూర్తిగా కూడా రేవంత్ కనుసన్నలలో కాంగ్రెస్ పార్టీ కండువా లేకుండా పనిచేస్తున్న వ్యక్తులు అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలువురు నేతలు ఆరోపించారు. ఇది నా మాట కాదు, వాళ్ళ మాట. ఎందుకు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నా అంటే, పేదోళ్ళు అంటే ఏముంటుంది? ఇప్పుడు నేనున్నా ఒక మధ్యతరగతి పేద కుటుంబం నుండి ఉన్నా, ఎందుకు తినడానికి తిండి కోసం, ఒంటి మీద బట్ట కోసం, చేయడానికి ఉద్యోగం కోసం పరితపిస్తారు. ఇది పాఠాలలో ఉంది. కానీ ఈరోజు రేవంత్ సర్కార్ ఇందిరమ్మ రాజ్యం చెప్పిన మాట ఏందో తెలుసా? మీ పేదోళ్ళు అయితే పేదోళ్ళ ఇండ్లను కూల్చేస్తాం, మీరు పేదోళ్ళు అయితే మీకు బతుకు లేకుండా చేస్తాం, మీరు పేదోళ్ళు అయితే మీకు తిండి లేకుండా చేస్తాం, మీరు పేదోళ్ళు అయితే మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తాం, మీరు పేదోళ్ళు అయితే మీ భూములు కబ్జా చేస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ నీతి. ఇయాల ఎస్, ఇది 100కు 100% నిజం. ఇది అవాస్తవం అని ఎవరన్నా నిరూపించమనురి. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం పేరుతోని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గమైన, ఈరోజు తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు అనేది ఎక్కడో వినబడుతున్నది. అక్కడక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇందిరమ్మ. మరి ఇదే వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యక ఎవరన్నా వద్దంటున్నారా? వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు వద్దా? వీళ్ళు అర్హులు కాదా? ఉండడానికి ఇల్లు లేని బిడ్డలే కదా, వాళ్ళ ఇళ్లకు ఇస్తే ఏమైపోతుంది? మీ ఇళ్ళనేమో అడుగుతలేరే, ప్రగతి భవన్ ఏమో అడుగుతలేరే, సెక్రటరియట్ ఏమో అడుగుతలేరే, ప్రభుత్వానికి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో, కలెక్టరేట్ ఆఫీసులలో కచ్చేం కబ్జా చేస్తా అంటలేనమే. వాళ్ళు ఏదో చిన్న గుడి చేసుకొని అక్కడ ఉంటారు, వాళ్ళు ఇల్లు లేకనే ఉంటున్నారు కదా, వాళ్ళకి ఇల్లు ఇస్తే తప్పేంది? అదే ఇందిరమ్మ ఇల్లు ఇస్తే తప్పేంది? అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పోలీస్ బలగం అధికారం శాశ్వతం కాదన్నా. మహా అంటే ఇంకా నీకు పట్టుమని ఇంకో 3 సంవత్సరాలు ఉంటుంది. అందులో 1 సంవత్సరం అయిపోయింది, ఇది 2వ సంవత్సరం, ఇంకొకటే సంవత్సరం ఉంటుంది నీ చేతిలో అధికారం ఉండేది. ఇంకొక సంవత్సరం ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక వస్తే నీకు అధికారం అనేది అక్కడ కూడా ఉండని పరిస్థితి కనబడుతుంది. అధికారం అనేది ఇంక ఈ సంవత్సరం మాత్రమే. జమిలీ ఎన్నికలు వచ్చే సంవత్సరం వస్తే నీకు ఎన్నికలు కూడా వస్తుంది, ఆటోమేటిక్గానే పోతావు. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో పేదల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరికి లాభం చేస్తున్నది? అరే ఇండ్లు కూల్చేస్తుడేంది భయ్, ఇండ్లు కట్టుకున్న, అరే ఆ బాధ ఏందో తెలుసా? మధ్యతరగతి పేద కుటుంబానికి సంబంధించి ఒక్కొక్క ఇటుక పేర్చి ఆ ఇల్లు కట్టుకోవడానికి తన జీవితం మొత్తం త్యాగం చేస్తాడు. మీరు ఎవరినో కానీ బెదిరిత్తొస్తాయి మీకు, కానీ మేము మా రక్తాన్ని చెమట చుక్కగా మార్చి ఆ చెమట చుక్కతోనే కట్టుకున్న ఇటుకలో మేము ఉండడానికి కూడా మాకు ఇబ్బంది అయిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అరే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఈ తెలంగాణలో ఇంకేమన్నా ఉందా? ఆలోచించుకోరు. ఇది ఎట్లుంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇగో ఇది చూడుర్రి.
నిజాంపేటలో ఇల్లు కూల్చివేత కన్నీరు పెట్టుకుంటున్న బాధ్యులు. మేడ్చల్ జిల్లా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇళ్లను అధికారులు కూల్చివేశారు. జర్నలిస్ట్ కాలనీ సమీపంలో ఉన్న ఇళ్లను అధికారులు నేలమట్టం చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నోట్ దిస్ పాయింట్, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న వస్తువులను తీసుకునేందుకు సమయం కూడా ఇవ్వడం లేదని కూల్చివేస్తారని బాధితులు కన్నీరు పెడుతున్నారు. కనీసం 2 రోజులైనా టైం ఇస్తే వేరే ప్రాంతానికి వెళ్ళిపోతామంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇప్పుడు చెప్పుర్రి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పేదల ఇళ్లను కూల్చడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పేదల జీవితాన్ని ఆగం చేయడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పేదలకు నిల్వ నీడ లేకుండా చేయడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనీసం సంక్షేమ పథకాలు ఇవ్వకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రోడ్డు మీద బతుకులు చేయడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది బజార్లో మా జీవితాలు నిలబెట్టడానికి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నీతి. ఎస్ కాదని చెప్పురేమనన్నా. ఇండ్లను కూల్చేసుడేంద్ర నాయన, నీకు అంతలా ఉంటే, మానవత్వం అనే ఒక కోణం ఉంటే నువ్వు కట్టించే ఇందిరమ్మ ఇల్లులు, అప్పుడు కేసీఆర్ కట్టించిన ఇల్లు చాలా ఉన్నాయి, ఆడి పంపి వీళ్ళు లీస్ట్ అవుట్ చేసుకో, వాళ్ళకి ఇండ్లు ఇవ్వు. అంటే మానవ జీవితం ఎవరికి శాశ్వతం కాదు కదా. కన్ను రెప్పగొట్టే అంతలోపు ఎవరైనా ఉండొచ్చు, సావచ్చు, దాంట్లో పెద్ద సమస్య కాదు. కానీ ఉన్నప్పుడు నలుగురికి సాయం చేశామనే ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? దున్నపోతు మీద వాన కొడుతుందా, లేకపోతే ఈ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వంలా వ్యవహరిస్తుందా అని ఏం మాట్లాడాలి? ఈ పదాలు ఏడ ఇంట్లాడాలి మీ పదాలు. వాళ్ళు మాట్లాడే మాటలు బీఫులు లేకుండా, సౌండ్లు లేకుండా కనుక మొత్తం వినబెడితే ఆ ఏసీలలోనే పూర్తి స్థాయిలో మీకు శకలు వచ్చిపోతాయి. ఇంతకంటే దారుణమా, ఇంతకంటే ఘోరమా? ఇళ్లను కూల్చడానిక మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకుంది? మీ ఇళ్లను కూల్చోవడానిక, మీ బతుకులు రోడ్డు మీదకి రావడానిక, మీకు సంక్షేమ పథకాలు రాకుండా ఉండడానిక, మీ మీద కేసులు పెట్టడానిక, మీ బతుకులను రోడ్ల మీద లాగడానిక, ఆఖరికి మీరు తినడానికి తిండి లేకుండా తిండిలో మన్ను పోసుకునేదందుక? ఒకసారి ఆలోచించాలి తెలంగాణ సమాజం, ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అరే నిజాంపేటలో ఈ ఘటన జరిగిందని రేపు మీ ఇంటి దాకా రాదన్న గ్యారంటీ ఏంటి అంటున్నా నేను. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి? ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కదా, ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితే కదా. మరి ఏం చేద్దాం దీని గురించి ఏమన్నా ఉన్నదా? ఇప్పటి వరకు కనీసం ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితి కనబడుతుంది కదా. ఈ విషయంలో ఎందుకు ఇంకా తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కనబడుతుంది? ఇక ఇంకొక వైపు ఇటు ఎమ్మెల్సీ కవితకు సంబంధించి నేను ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఏది? మహిళా దినోత్సవంలోపు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి, కాంగ్రెస్ సర్కార్కు అల్టిమేటం జారీ, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం, రేవంత్కి ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా మహిళా దినోత్సవం రోజు మనం ఈ తెలంగాణ ఆడబిడ్డల గురించే మాట్లాడుకుందాం, పక్కా మాట్లాడుకుందాం. తెలంగాణ ఆడబిడ్డల గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఈరోజు ఇళ్లను కూల్చిపెడతా అంటే నిండు గర్భిణి బాంచన్ సార్, కాల్మొక్త సార్, మా సమాన్ ఇవ్వమని హైడ్రా రోజు ఆర్తనాదాలు చేయలే? ఇది మహిళలకు గౌరవించే ప్రభుత్వమా అండి? దాంతోపాటు మూసీకి సంబంధించి మా ఇల్లులు పోతున్నాయని గుండాగిపోయి చనిపోయిన మహిళ ఉన్నది కదా, ఇది మహిళా ప్రభుత్వమా అండి? కనీసం ఇక్కడ లగచర్లకు సంబంధించిన గిరిజన మహిళలకు అన్యాయం జరుగుతుంటే, ఆర్తనాదాలు చేస్తుంటే, వాళ్ళ యొక్క కళ్ళల్లో రక్తపు చుక్కలు వస్తూ ఉంటే కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టింది, ఇది మహిళా ప్రభుత్వమా అండి? దాంతోపాటు ఇక్కడ మహిళలకు సంబంధించి కనీసం ఒక గిరిజన లంబాడ బిడ్డకు సంబంధించి మహిళా మంత్రికి సంబంధించి స్పందించలేదే, ఇది మహిళా ప్రభుత్వం అండి? దాంతోపాటుగా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వమే ఇళ్లను కూల్చివేస్తుంది, ఇళ్లకు సంబంధించి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటుంది. మళ్ళీ ఈ ప్రభుత్వం గొప్పలు ఏం చెప్తుంది? మహిళలకు 2500 రూపాయలు ఇస్తాం, మహిళలకు సంబంధించిన స్కూటీలు ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్తుంది కదా. ఈరోజు ఎమ్మెల్సీ కవిత అడుగుతున్నది, మహిళలకు అన్యాయం చేస్తున్న ఇందిరమ్మ రాజ్యం కాదురా, ఇది రావణ రాజ్యం అని ఉంటుంది, రావణ కాష్టం అని అంటున్నది ఎమ్మెల్సీ కవిత. సమాధానం చెప్తావా రేవంత్ రెడ్డి? సమాధానం చెప్తారా మంత్రులు, మహిళా మంత్రులు? సమాధానం చెప్తారా మంత్రులందరూ? ఈరోజు నేను అడుగుతా ఉన్న, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి అన్యాయం జరుగుతున్నాయి, నడి రోడ్ల మీద ఘటనలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా ఏ పక్కన చూసినా క్రైమ్ రేట్ పెరిగిపోతున్నది, కనీసం తెలంగాణలో రక్షణ లేకుండా పోతుంది. అరే మహిళలకేంది భయ్? జొమాటో అబ్బాయి మీద అత్యాచారం చేస్తే ఇప్పటి వరకు ఒక స్పందన లేదు. అరే ఫుడ్ డెలివరీ చేసుకునే అబ్బాయిని తన శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎక్కడికక్కడి విర్రగొట్టి తన మీద అత్యాచారం జరిగింది, దాని గురించి ఇప్పటి వరకు స్పందన లేదేం? మహిళల కాడే కాదు, ఇంకో అడుగు ముందుకేస్తే జరిగిన సంఘటనలని ఏడికి పోతున్నాయి. ఇక తెలంగాణలో క్రైమ్ రేట్ తెలంగాణలో అద్భుతంగా ఉంది. మా రాష్ట్ర డీజీపీ గారు ఇస్తారు ఇట్లా స్టేట్మెంట్. ఆఖరికి ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే, ఈరోజు నా తెలంగాణలో నా ఆడబిడ్డలు అంటే నా ఆ అక్క చెల్లెలను కనీసం రక్షించుకోలేని పరిస్థితి. అదే బడికి తీసుకెళ్తే చిన్న పాప ఇంటికి వచ్చే వరకు రక్షణ లేని పరిస్థితి. మళ్ళీ దీని గురించి మనం మాట్లాడుకోవాలి.
ఎమ్మెల్సీ కవిత అందుకే పోరాటం చేసింది. ఈ తెలంగాణలో మహిళా దినోత్సవాన్ని మొదలు పెడతారు కదా, హ్యూమన్ కమిషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కాళ్ళు మొక్తూ ఆర్తనాదాలు చేస్తే లగచెల్ల ఘటనలో నా మహిళా కమిషన్ కనిపించలేదండి. కార్పొరేట్ స్కూళ్లలో, కార్పొరేట్ కాలేజీలలో విద్యార్థులు చచ్చిపోతూ ఉంటే కూడా స్పందించలేదండి. ఇంకా మహిళా కమిషన్ ఈ తెలంగాణలో మహిళలకు రక్షణ అంటే ఏ గుండె మీద చేసుకొని చెప్పాలి రక్షణ లేదు అని? అరే ఇంతకంటే దారుణం ఇంకేం ఉంటుందండి? ఘోరం కదా ఇది. వైద్యం అందక పూర్తి స్థాయిలలో సెల్ ఫోన్లు చూసుకుంటూ ఆటలాడుతున్నారండి. వైద్యం కోసం వస్తే మహిళ పురిటి నొప్పులతో చనిపోయిందండి. ఇన్ని సంఘటనలు కోకొల్లలుగా కనబడతా ఉంటే ఏం చేయాలి? నల్గొండ భువనగిరికి సంబంధించి 2 పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అది ఆత్మహత్య కాదు, వాళ్ళ ఒంటి మీద పండ్లతో కొరికిన గాయాలు ఉన్నాయంటూ వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికీ కూడా ఆవేదన ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇదే తెలంగాణలో ఫుడ్ పాయిజన్ తోని అనేక మంది విద్యార్థులు చనిపోతా ఉంటే ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం? దద్దమ్మ లెక్క నిద్రపోతున్నదా, దున్నపోతు మీద వాన కొట్టినట్టున్నదా అడుగుతున్నది ఎమ్మెల్సీ కవిత. నేను కాదు ఇదంతా అడిగేది. ఇది తెలంగాణలో ఆర్తనాదాలు చేస్తున్నారు మహిళలు. దీని గురించి ఎందుకో ప్రభుత్వాలు మాట్లాడట్లే, దీని గురించి ఎందుకో ప్రభుత్వం మాట్లాడట్లే, మౌనంగా ఉండిపోతుంది. మహిళా దినోత్సవం లోపు ఇవన్నీ అమలు చేస్తారా, హామీలు ఇచ్చినాయని అమలు చేస్తారంటే చేస్తారా? ఇక మహిళా దినోత్సవం రాగానే చెప్తారండి స్పీచ్లు, ఆకాశానికి నిచ్చెనేసినట్టుంటాయి, మొత్తం ఆకాశాన్ని ముద్దాడినట్టే ఉంటాయి నన్ను అడిగితే. కానీ ఈ తెలంగాణలో ఇంత అరాచకం జరుగుతూ ఉంటే దీని గురించి అయితే స్పందించరు. స్పందించి మాట్లాడే నాలాంటోనికి 24 గంటలు నిర్బంధాలు, 24 గంటలు పోలీసు వ్యవస్థ, 24 గంటలు బెదిరింపులు, 24 గంటలు అనేక రకాలుగా ఇబ్బందులు పెడతారు. నేను ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవడి కోసమో బానిసతత్వం చేయడానికి రాలే. 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానం సాక్షిగా ఈ తెలంగాణలో ఉద్యమకారుల వాళ్ళ భవిష్యత్తు కోసం, దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షణ కోసం పనిచేస్తుంది. నేను చెప్తున్నా, ఉంటే ఒక ప్రాణం, పోయినా ఒకటే ప్రాణం. కనురెప్పగొట్టేలోపు పోయే జీవితం కోసం ఆశపడే రూపం నాది కాదు. నాడు తెలంగాణ ఉద్యమంలో ప్రాణం మీదకి తెచ్చుకున్నా, నేడు జర్నలిజంలో ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలి. మొదటి కాగడ అవ్వడానికైనా నేను సిద్ధం. కానీ ఇక్కడ తెలంగాణలో అన్యాయంగా, అక్రమంగా, ఘోరంగా, దారుణంగా ఇంత జరుగుతూ ఉంటే కూడా కనీసం స్పందించకపోతే ఎట్లా? అరే ఆఖరికి నా తల్లులు బావుల కాడికి పోయి మళ్ళీ ఇంటికి రాలేనంత రక్షణ లేదు ఈ తెలంగాణలో. అంత భయభ్రాంతులు అయిపోతున్నాయి ఈ తెలంగాణ. ఆఖరికి మతిస్థిమితం లేక అంబేద్కర్ విగ్రహం పక్కన ఆ సందులో పడుకుంటే తన మీద కూడా అత్యాచారం జరిగింది అంటే ఏం చెప్పాలి? అంబేద్కర్ విగ్రహం సాక్షిగా జరుగుతున్నాయి. ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వానికి సంబంధించి ఏమీ స్పందించదు. మౌనం. నాకు మాటలు వినబడి, నాకేంది అంటే చెవులు వినబడే మాటలు రావు, నేను మూగంగా ఉంటా, నేను కేవలం కళ్ళు కూడా చూడలేని కబోదిలా మా ప్రభుత్వం ఉన్నదని ఇతర రాష్ట్రాలకు పోయి చెప్పాలా మేము? ఒకసారి ఆలోచించండి అన్నా. ఇది తెలంగాణ అన్నా, 4 కోట్ల మంది అన్నా, 1200 మంది తల్లుల గర్భకోశంతో ఏర్పడిన తెలంగాణ అన్నా, రక్తం చిందించిన తెలంగాణ అన్నా, లాఠీలు ఇరిగిన తెలంగాణ అన్నా, జైలు జీవితాలు అనుభవించిన తెలంగాణ అన్నా, దాంతోపాటు ఇక్కడ 3rd డిగ్రీలు, దాంతోపాటు పూర్తి స్థాయిలో రౌడీ షీటర్లు ఓపెన్ చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఈరోజు ఈ తెలంగాణలో నా మహిళలకే రక్షణ లేకుండా పోయిన పరిస్థితి కనబడతాను. ఇలాంటి ప్రభుత్వం గురించి ఇంకా నేనేం చెప్పాలన్నా? చెప్పడానికి ఇంకేం మాటలు ఉంటాయి అంటున్నా. ఆఖరికి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, దాని ప్రాంతాలలో, కొండాపూర్, మాదాపూర్ ఏరియాలలో పనిచేస్తే అర్ధరాత్రి 10ంటికి ఏదైనా ఆటో ఎక్కితే ఆటో నుండి ఇంటికి వెళ్తామా లేదా శ్మశాన వాటికి వెళ్తామా అనే కూడా గ్యారంటీ లేని తెలంగాణ అన్నా మాది. నేను అనట్లేదన్నా, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు తెరిచి చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది ఎమ్మెల్సీ కవిత అడుగుతున్నాయి. సమాధానం ఏమనే ఉందా? ఉండదు మన దగ్గర. మహిళా దినోత్సవం అయితేంది, ఏ దినోత్సవం అయితే మాకేందండి? మాకు కావాల్సింది దోచుకోవడం, దాచుకోవడం. ఇంతకు మించి మాకు తెలంగాణలో ఏం అవసరం లేదు. ఇంతకు మించి ఇంకేముంటుంది? అరే బాన్సన్ కాల్మొక్తా అంటే ఆడబిడ్డ కదా, కనీసం మనకు మానవత్వం అనే కోణంలో ఆలోచించాలి కదా ఇళ్లను కూల్చేసేటప్పుడు. కానీ అలాంటిది ఏది లేదే. మనం కేవలం ఏంది అంటే కేవలం మనం చూడడానికి మాత్రమే ఇక్కడ ఏంది అంటే కళ్ళుండి కూడా చూడలేని కబోదుల్లా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇంకేం చేద్దాం అంటున్నా. ఈ దెబ్బకు మీ రాహుల్ గాంధీ భయపడ్డాడు. ఈ దెబ్బకు తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే మీ రాహుల్ గాంధీకే చెమటలు వచ్చినాయి. మీ రాహుల్ గాంధీకి భయమైంది, పారిపోయిండు. ఈయన నాయకత్వం, ఈయన ప్రధాని కావాలని మళ్ళీ ఇక్కడ చీకటి కళలు, పగటి కళలు అంటున్నారు. ఢిల్లీలలో గుండుసున్నా ఇచ్చి ఈయన మొఖాన్ని చూసి రాహుల్ గాంధీ వద్దుర నాయన, ప్రధాని నరేంద్ర మోడీ బెస్ట్ అనే కాడికి అయిపోయింది. ఈరోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ కండువ కప్పారు కదా. భారతీయ జనతా పార్టీ, నేను చిటికేసి చెప్తున్నా, భారతీయ జనతా పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కండువ మార్చి చూడు. నీ ప్రభుత్వం 5 నిమిషాలు ఉంటేనన్నాడు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక్క ఎమ్మెల్యే కండువా మార్చి నీ పార్టీలో చేర్చేసుకో. 5 నిమిషాలల్లా నీ ప్రభుత్వం పడిపోకపోతాడు. అంత ధైర్యం ఉన్నదా? బీజేపీని కదిలించే అంత భయం ఉన్నదా?
అరే ప్రధాని అభ్యర్థి అట, మళ్ళా ప్రధాని అభ్యర్థి భయపడ్డాడండి. వరంగల్ డిక్లరేషన్ గురించి వరంగల్ ప్రజలు అడుగుతారు, అది పోరాటాల కిల్లా ఏంది అంటే అక్కడ పూర్తి స్థాయిలో రాణి రుద్రమాదేవి వారసులు ఉంటారు, సమ్మక్క సారక్క ఉంటుంది, అది కాకతీయుల సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో అడుగు పెట్టడానికి కాస్త గుండె ధైర్యం ఉండాలి. అక్కడ ఇస్తే వాగ్దాటిగా ఏదైనా మనం హామీ ఇస్తే ఖచ్చితంగా ఆ పక్కనే ఉండే పరమశివుడు 1000 స్తంభాల సాక్షిగా భద్రకాళి అమ్మవారి సాక్షిగా నెరవేర్చాలి, లేకపోతే వరంగల్ ప్రజల ఉగ్ర రూపాన్ని చూడాల్సి వస్తుందని పారిపోయిండు మీ రాహుల్ గాంధీ. పారిపోయిండు మీ రాహుల్ గాంధీ అంటున్నా, పరారైండు మీ రాహుల్ గాంధీ. అది ఓరుగల్లుకున్న చరిత్ర. వరంగల్ డిక్లరేషన్ అని చెప్తావా? చెప్పి ఎడబోయినావు రాహుల్ గాంధీ. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఈయన రాహుల్ గాంధీ ఈయన ప్రధానమంత్రి అభ్యర్థి అండి. మళ్ళీ ఢిల్లీలో గుండు సున్నా వచ్చింది, కోడిగుడ్డు. మళ్ళీ మనోళ్ళు పోయి ఏమవుతుంది? హర్యానాలో అవుట్, మహారాష్ట్రలో అవుట్, ఢిల్లీలో అవుట్, ఇంకా మిగిలింది ఏం తెలంగాణ. అతి త్వరలో ఇక్కడ కూడా కమింగ్ సూన్. ట్రైలర్ ఇంకా రిలీజ్ కాలే, సినిమా రిలీజ్ కాలే, అతి త్వరలో వస్తుంది ట్రైలర్. ఫిబ్రవరి ఎండింగ్లో వస్తుంది, మేబీ మార్చ్ ఎండింగ్లో సినిమా చూపెడతారు. కొత్త ప్రభుత్వానికి నాంది అవుతుంది. ఈయన వరంగల్కి వచ్చే అంత దమ్ము ధైర్యం లేదు, వరంగల్ ప్రజలతో మాట్లాడే దమ్ము లేదు. ఆఖరికి నేను చెప్తున్నా కదా, మోగం లెక్క చిటికెత్తారు మా నిరుద్యోగులు. మీకు చెవులుంటే కోసుకోరు, ఎందుకంటే నిరుద్యోగులు అక్కడ మొన్న అడిగిలు బిర్యానీ పెట్టి బిర్యానీ పక్కన ఉంటే రాహుల్ గాంధీ దా అని బతలాడిలు. దా మరి ఇప్పుడు తినేంత నిరుద్యోగులకు ఏమామి ఇచ్చినావు? ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఏడాదెత్తావు? తయారు చేస్తావా అన్న మిషన్? అది ఏమి ఇయ్యాలనో ఏమి ఇయ్యద్దో కూడా తెలియదా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ వచ్చాట ఎన్నికల ముందు, దిక్కుమాలిన కమిటీ. ఎవరికి లాభం చేద్దారనే మీరు? ఎవరికి న్యాయం చేద్దామనే మీరు? మీదో దిక్కుమాలిన కమిటీ, ఆ కమిటీతో ఇప్పుడు అలవిగానే హామీలు ఇచ్చి తెలంగాణ ప్రాంత బిడ్డలు అరిగోస పెడతారు మీరు. మీదో ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఈ దద్దమ్మ ప్రభుత్వానికి మళ్ళీ బెదిరింపు, షాటాపుడు దెబ్బలు. మీ పార్టీలో ఎమ్మెల్సీ ఉన్నాడు కదా తీన్మార్ మల్లన్న, మొగోడు పోయిస్తుండు, లాగులు నడిపిస్తలేడు, మంచిగా ఉన్నదా ఇప్పుడు? సమ్మగా ఉన్నది కదా. మీ పార్టీకి సోకాస్ నోటీసులు ఇస్తే మీ తాటాకు చెప్పులకు ఎవడు భయపడేది లేదురా అని తీన్మార్ మల్లన్న అని ఉంటాడు మీ పార్టీలో, ఎమ్మెల్సీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఒక్కొక్కడి లాగులు నడిపిస్తుండు, చల్లగా సమ్మగా ఉన్నది కదా ఇప్పుడు. మొగోర్రా భయ్, నిజంగా చెప్తున్నా. మీకు కరెక్ట్ మిండెడు ఆయన్నే. మీరు ప్రజలను ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో ఆయన మీ పార్టీని కూడా అట్లనే చేసేస్తున్నాడు. అడుగుతున్నాడు బీసీ డిక్లరేషన్ కథ ఏంది, ఈ కులగణన సర్వే ఏందని అడుగుతున్నాడు తీర్మానం వల్లన్న. పోయి చెప్పుర్రి సమాధానం. అరే సోకాజ్ నోటీస్ నీకేంద్ర భయ్, నేను చెప్పాను నేను అని ఉంటే ఢిల్లీలో మిమ్మల్ని అసలు దేక్తాను కూడా దేక్తలేడా. గది మీ పరిస్థితి, గది మీ పరిస్థితి, గది మీ పరిస్థితి అంటున్నా. మీ పార్టీకి సల్ల జంటలు పుట్టిస్తున్నాడు మీ పార్టీ ఎమ్మెల్సీ. బీసీ డిక్లరేషన్ ఏది, బీసీ కథ ఏంది, కామారెడ్డి డిక్లరేషన్ ఏంది, బీసీల కులగణన సర్వే ఏంది, మీ కథ ఏంది, మీ సోకాజ్ నోటీస్ లేదు, ఎవడొస్తాడో రాండి, నేను మీకు మీ అవసరమైతే ఢిల్లీలు ఇచ్చుకుంటా అని మీ పార్టీ ఎమ్మెల్సీ మీకు మొత్తం పంచలు దడిచేటట్టు చేస్తాను. మరి సమాధానం చెప్తలేరేం, అటు పక్కన పోతలేరేం? మొన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఒక్కరు కూడా మాట్లాడలేం. మీ పార్టీకి సల్ల జంటడు ఏసీలలో కూకున్న వాళ్ళకి అందరికీ సల్ల జంటలు పోపిస్తున్నాడు మీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. మరి అంతగానం ఉంటే పోయి మాట్లాడపోయారు. ఒక్కడు చాలరా మీకు, ఆయన కరెక్ట్ మిండాడు. నేను చెప్తున్నా కదా. ఇక మీ వాడు వరంగల్కి వస్తాడు, ఈయన వరంగల్కి వస్తాడు. వరంగల్కి వచ్చి ఏం చేస్తాడు? ఓరుగల్లు సామ్రాజ్యానికి, ఓరుగల్లు ప్రజలకు సంబంధించిన ఆగ్రహానికి బలవుతాడు. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వరంగల్ డిక్లరేషన్ వచ్చి దొంగ మాటలు చెప్పిండు రాహుల్ గాంధీ. నిరుద్యోగుల కోసం వచ్చి నిరుద్యోగులకు దొంగ మాటలు చెప్పిండు. మళ్ళీ మా బిర్యానీ తినిపోయిండు, ఆ పైసలు కూడా కట్టలే ఇప్పటికి. ఆ పైసలు కట్టలే అండి. ఈయన బిర్యానీ తిన్నాడు, కోకో ఏదో తాగిండు, ఆ పైసలు కూడా కట్టలే. మేమే కట్టినాం, మా నిరుద్యోగుల కట్టిలు. బిర్యానీ పైసలు కడదు దా రాహుల్ గాంధీ. ఆర్టీసీ క్రాస్ రోడ్లో నువ్వు బిర్యానీ తిన్నావు, దాని పైసలు కట్టినావా రాహుల్ గాంధీ? మా నిరుద్యోగులు కట్టెలు. మళ్ళీ ఈరోజు అన్ని దొంగ ముచ్చట్లు చెప్పుకుంటా ఈ కాంగ్రెస్ పార్టీ అట తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఏం చేస్తావు? ఏం లొట్టపీస్ వస్తుంది మీకు? ఈయన ప్రధానమంత్రి అభ్యర్థ? ఆ ముఖంలో ఏమన్నా కళ ఉన్నదా, చరిస్మా ఉన్నదా ప్రధానమంత్రి అభ్యర్థి? నీ కాస్తో కూస్తో మా బుడ్డోడు ఉంటాడు, వాడు రాలే, వాడు వచ్చినా చూపెడదా, ఆన్ ఫేస్లో ఉంటుంది కళ. ఈయననట ప్రధానమంత్రి అభ్యర్థి. మళ్ళా చక్కా నిరుద్యోగులకు ముఖం చూపెట్టాడు ఈయన ప్రధానమంత్రి అభ్యర్థి. మళ్ళీ 2028 మాదేరాజు 2025లోనే చెంప చెల్లు అనేటట్టు ఢిల్లీ ప్రజలు తీర్పిచ్చిల్లు. అభివృద్ధి భారతదేశ రాజధాని ఢిల్లీ, రాజధాని చీ పక్కవు జరగన్నది కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ చిచి పక్కవు జరగన్నది. ఇంకా చెప్తే ఇంకో అడిగేది కట్లకట్లే అంటుంది. చెప్పాలా? మళ్ళీ ఈయనట ప్రైవేట్ కార్యక్రమం ఉన్నది, వరంగల్ కత్తారు. ఓరుగల్ గడ్డ మీద అడుగు పెడతావు, వరంగల్ రైతులకు డిక్లరేషన్ ఇచ్చి మోసం చేసి. ఒకసారి చూడు ఏం చెప్పిండో. భయపడ్డ రాహుల్ పర్యటన,
రైతులు తిరుగుబడతారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. మామూలుగా తిరుగుబాటు పడరు. ఇగో రైతుల గురించి ఒక మాటలో చెప్పాలంటే నేను చెప్తా. తల్లి పురిటి నొప్పుల బాధ అనుభవిస్తా తెలుసు కదా. 9 నెలల పాటు నవమాసాలు మోసే తల్లి పురిటి నొప్పుల బాధ ఎట్లా అనుభవిస్తుందో అదే స్థాయిలో కూడా రైతులను ఇప్పుడు పురిటి నొప్పు బాధలు అనుభవిస్తున్నారు. రైతులకు పెట్టుబడి లేదు, రుణమాఫీ లేదు, రైతులు చనిపోతే రైతు బీమా లేదు, వాళ్ళకి 500 బోనస్ లేదు. వాళ్ళు కేవలం వ్యవసాయానికి పనిచేసే ఇస్రో శాస్త్రవేత్త లెక్క నిత్యం వంగడాలను కొత్త వంగడాలను సృష్టిస్తూ పంటలు పండించి అక్కడ పిచికారి ఉంటే కలుపు మొక్కలను తీసేస్తూ పిచికారి చేస్తారు కదా. వాళ్ళు గనక ఒక్కసారి రాజకీయాన్ని పిచికారి చేసుడు మొదలు పెడితే ఒక్కడు బతుకుంటాడు. నేను చెప్తున్నా కదా, మీ అందరికీ చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా. ఈరోజు ఒక్కసారి చూడండి, రేవంత్ హామీలు కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారాయా? కనీసం తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోనివ్వకుండా చేస్తున్నాయా? ఏడాది పాలన తర్వాత ఒక్కసారి గాంధీలు తెలంగాణకు వచ్చింది లేదు. తాజాగా రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దవడం కూడా సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. అయితే రాహుల్ గాంధీ, ఆ గాంధీ అనే క్వశ్చన్ మార్కు సంబంధించి ఎవరంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పర్సన్ నా దగ్గర ఇంటర్వ్యూ ఉంది. నేను దాన్ని మళ్ళీ దొరకబట్టైనా ఇలా ప్లే చేపిస్తా. ఆ ఇంటర్వ్యూలో చెప్తాడు వీళ్ళ గాంధీ కుటుంబం, వీళ్ళకి సంబంధించి ఈ కుటుంబానికి సంబంధించిన పంచాయతీ కూడా ఆ తెరలో చరిత్ర అందరికీ తెలుసు. చరిత్ర అందరికీ తెలుసు. భారత రాజ్యాంగాన్ని ఎంతమంది రాసిళ్ళు, దాని ఎట్లనో వీళ్ళ ఇంటి చరిత్ర కూడా అందరికీ తెలుసు. ఇంటి గుట్టురట్టు కూడా చేయాలి తెలంగాణ ప్రాంత బిడ్డలకు. అరే ఇక్కడ పూర్తి స్థాయిలో మొత్తం కుటుంబ రాజకీయాలు తప్ప ఇంకేం లేవు. అరే తెలంగాణ ప్రజలు ఆగమైపోతుంటే కనీసం వాళ్ళని పట్టించుకునే దిక్కు దివాన లేదు. వరంగల్ అడుగు పెడతావు రాహుల్ గాంధీ, పెట్టు, ఎట్లా పెడతావో చూస్తారు. తాజాగా రాహుల్ గాంధీ పర్యటన రద్దవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ప్రజల నుంచి ఎక్కడికక్కడ వ్యతిరేకత వస్తుందన్న టెన్షన్తో రాహుల్ తన పర్యటన రద్దు చేసుకున్నారన్న చర్చ జరుగుతుంది. ఇంటెలిజెన్స్ వర్గాల పక్కా సమాచారంతో టూర్ క్యాన్సిల్ చేసుకున్నారని తెలుస్తుంది. బయటకు భద్రతా కారణాలని చెప్పినా ప్రజలలో తిరుగుబాటు సుస్పష్టంగా కనబడడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని గుసగుసలు. రైతులు తిరగబడతారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. వరంగల్ టూర్ చివరి నిమిషంలో రద్దు. పార్లమెంట్ సమావేశాలకు కారణమన్న రాహుల్. ఏంది సమావేశాలకు కారణమన్న కాంగ్రెస్? ఏం పార్లమెంట్ సమావేశాలు? ఎడబాయ భారత రాజ్యాంగం ఏమన్నా ఉండే? ఇగో ఈ రాజ్యాంగాన్ని పట్టుకుంటాడు ఈ దొర. ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని నేను పోతున్నా, ఇంకో భారత రాజ్యాంగాన్ని పోతున్నా. 10వ తరగతి ఇంటర్లో కాక డిగ్రీలా ఇట్లా పట్టుకొని పోతారు కదా, ఇట్లా పట్టుకొని పోతారు. దేనికా ఇవి నువ్వు పట్టుకపోయి వీళ్ళు ఎన్ని పేజీలనే తెలియదు, ఎన్ని సంతకాలనే తెలియదు. ఇక దీన్ని పట్టుకొని ఇక పోతా అంటాడు ఈయన. పోయి ఏం చేస్తాడు? తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒక హామీ ఇస్తే దాని మీద ఎట్లా నిడవాలనో తెలియదు. తెలంగాణలో ఈ భారత రాజ్యాంగం అమలున్నదా రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండడు కాదు, నువ్వు వరంగల్కి వచ్చి ఏ హైదరాబాద్కు రా, వచ్చి నా స్టూడియోలో కూర్చో, నీకు చేరేస్తా. ఈ రాజ్యాంగం తెలంగాణలో అమల్లో ఉందా? భారత రాజ్యాంగం తెలంగాణలో అమల్లో ఉందా మిస్టర్ రాహుల్ గాంధీ? నువ్వు కాబోయే ప్రధాని. వరంగల్ పర్యటన వచ్చే దమ్ము లేదు కానీ మళ్ళీ ఈయన కాబోయే ప్రధాని. నీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీకొట్టిల్లు తూ అంటున్నారు, చిచ్చి కట్లే అంటున్నారు. ఇంకా నా భాషలో చెప్పాలంటే కనీసం ఏంటంటే కుక్కకు బొక్కేస్తే అది విశ్వాసంతోనని ఉంటుంది. మీకు ఓట్లు వేసినందుకు విశ్వాసం కాదు కదా. పేదల ఇళ్లను కూల్చబెట్టుడు, జీవితాలను అంగం చేస్తున్నారు, నడి రోడ్డు మీద నిలబెట్టుడు, వాళ్ళను బజార్లు చేస్తున్నారు జీవితాలను. ఈరోజు ఇక చూడుర్రి, వరంగల్లో రైతుల డిక్లరేషన్ చేసిన రాహుల్ డిక్లరేషన్ సక్రమంగా అమలు చేయలేకపోతున్నామన్న సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తీర్పై ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. వరంగల్ రాహుల్ టూర్ సేఫ్ కాదన్న ఇంటెలిజెన్స్. రైతుల నుంచి నిరసన తప్పవని హెచ్చరిక. టూర్ రద్దు చేసుకున్న కాంగ్రెస్ నేత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వరంగల్ కాదు రాహుల్ గాంధీ, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతవైతే నిజంగా చెప్తున్నా, నువ్వు కాంగ్రెస్ పార్టీ వారసత్వాన్ని పునికి పుచ్చుకోవాలంటే నిరుద్యోగులకు సంబంధించి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి రా. అక్కడికి వచ్చి నువ్వు ఆ రోజు దీనిపైన బిర్యానీ పైసలు కట్టి ఇలా తినబోయే బిర్యానీ పైసలు కూడా కట్టిపో. నువ్వు ఎట్లా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏడాదికి 2 లక్షలు ఇవ్వలేం. మా మోతీలాల్ను పాపం ఆయన మోతీలాల్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఈరోజు ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు తెలుసా. మా గిరిజన బిడ్డ, మా లంబాడ బిడ్డకు సంబంధించి ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు ఆయన. కనీసం 2 నిమిషాలు మాట్లాడితే తల తిరుగుతున్న ఎండలో ఉంటే ఆయనకు అనారోగ్య సమస్యలు మొత్తం కూడా చుట్టుముట్టినాయి. దాని గురించి ఏమంటావు రాహుల్ గాంధీ? నిరుద్యోగుల జీవితాల ఉసురు పోసుకుంటూ కాకుండా, నిరుద్యోగుల జీవితాలను ఆగం చేయడం కాకుండా ఈ రాహుల్ గాంధీ అండి వరంగల్కి రమ్మంటే పారిపోయిన పిరికాయన తెలుసా ఆయన. ఇట్లా మనిషి మాత్రం గాంభీర్యంగా కనబడతారు. పిరికాయనైనా నేను చెప్తున్నా కదా. రా వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర నీకు ఇప్పుడు ఏ బిర్యానీ కావాలో ఆ బిర్యానీ రెడీ చేస్తాం. బిర్యానీ, పాత బిర్యానీ, కొత్త బిర్యానీ 2 పైసలు కట్టిపో. మళ్ళీ మేమైతే కట్టాం. అప్పటికే మా బిర్యానీ పైసలు నువ్వు కట్టించుకున్నావు. ఇప్పుడు అవి ఉన్నాయి, ఇవి కట్టిపోదుదా. రా వరంగల్ డిక్లరేషన్కి వస్తావా? రైతులతో మాట్లాడతావా? నువ్వు ఎక్కడికో అది నా ఏతో మాట్లాడు. ఫస్ట్ నన్ను కన్నా నా తండ్రితో మాట్లాడు. మా ఊరు పొలిమేటర్లకి వెళ్ళి పంపిస్తాడు. మళ్ళీ ఏం చేసినావని నువ్వు రైతులకు? ఏం చేస్తానవని రైతులకు? అరేగా ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే చేయదు నీ దద్దమ్మ ప్రభుత్వం.
సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయంటే చేయదు, ప్రజలకు మంచి చేయంటే చేయదు. అడ్డగోలుగా చెడు చేసుకుంటూ పోయే నీ ప్రభుత్వానికి సంబంధించి ఇంకా ముచ్చట చెప్తున్నావు. ఈయన తెలంగాణకు వస్తావా? దా నువ్వు అయితేరా, నువ్వు రా, ఎట్లెట్లస్తావురా, నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్లెలా వచ్చిందో గట్లనే పోతావు. మళ్ళీ ఈయన ఢిల్లీలో చీకొచ్చిన ఆయన తెలంగాణలో ముఖం చూపెడతాడట. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టేందుకు మాట్లాడలే. ఢిల్లీ ఫలితాలు వచ్చిన తర్వాత ట్విట్టర్లో టూ అన్నాడు. ఈయన ట్విట్టర్లో అన్నాడు అంతే. అంత మించి ప్రెస్ మీట్ పెట్టింది లేదు, నేను చేసింది లేదండి. ఆ ప్రజల దగ్గర మాట్లాడి, ఎందుకంటే భారతదేశ రాజధాని, అక్కడ చాలా స్పష్టంగా కూడా చదువుకున్న జనాభా ఎక్కువ, అంతా పూర్తి స్థాయిలో రాజకీయ పరిస్థితులు అభివృద్ధి గురించి మొత్తం తెలిసిన వ్యక్తులు. పెట్టమన్నాడా? పెట్టిండో అడుగురి. ఇక ఇంకొక అంశం ఏంటంటే అరచేతిలో స్వర్గాన్ని చూపించారు. ఆ 6 గ్యారెంటీలు పాడుగానే అవి దిక్కుమాలిన 6 గ్యారెంటీలు ఏడున్న మేనిఫెస్టో లేదు నా దగ్గర. ఆ దిక్కుమాలిన 6 గ్యారెంటీలు చూపెట్టి 9వ తారీఖు ఇగో గిట్ల పోయి ఎగిరి గిట్ల తెచ్చుకో అని చెప్పిండు. అదేంది ప్రపంచ యాత్రికుడు అన్వేషణ కాక కెనడా, భారత్ లేకపోతే రష్యా, అమెరికా అని బార్డర్లు ఉండి, ఇగో ఇది అమెరికా ఇది తెలంగాణ, లేకపోతే ఇట్లా అని బార్డర్లు ఉండి చేస్తాడు కదా. గట్లనే గిళ్ళు 9వ తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకో అన్నాడు. బ్యాంకులో కడిపోయి ఏడపోయింది నీ బ్యాంకులో రుణమాఫీ? యాడిచ్చిండు? ఎవడిచ్చిండు? లోన్ ఇచ్చిండు ఒకసారి మళ్ళీ లోన్ ఇచ్చిన ఎవరో చూపెట్టామని చెప్పు. ఏమైపోయింది ఈరోజు తెలంగాణ? ఏడబైనా మీ రేషన్ కార్డులు, ఏడబైంది మీ అభయస్థం పథకం, ఏడబైనా ఇవన్నీ ఇవన్నీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో కూడా అరచేతిలో స్వర్గం తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టుగా ఇట్లా చూపెట్టి తెలంగాణ ప్రాంత ప్రజల్ని మోసం చేసి మొత్తం దాచుకునుడు కాకపోతే మీరు ఏం చేస్తున్నారా మా తెలంగాణ రాష్ట్రాన్ని? అరచేతిలో స్వర్గం చూపించారు. ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్. అరే ఏ వర్గం రా నాయన? ఆఖరికి ప్రెగ్నెన్సీ అయితే దావఖానకు పోతే వాళ్ళ కేసీఆర్ కిట్ ఇవ్వకపోతిరి, పెళ్ళి అయితే వాళ్ళకి తులం బంగారం ఇవ్వకపోతిరి, పోని వాళ్ళు ఉద్యోగం చేద్దామంటే ఉద్యోగం ఇవ్వకపోతిరి, వ్యవసాయం చేసుకుందామంటే రైతు భరోసా ఇవ్వకపోతిరి, రైతు రుణమాఫీ చేయకపోతిరి, లేదా ఏదైనా కొత్త కంపెనీలు వస్తాయంటే ఉద్యోగాలు ఏ వర్గానికి నువ్వు న్యాయం చేసిందే మీ కాంగ్రెస్ పార్టీ? దద్దమ్మ కాంగ్రెస్ ఏడబోయింది. కాంగ్రెస్ వల్ల గల్లాలు పట్టి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. 5.5% తగ్గింది బీసీలను మోసం. రాష్ట్రంలో ప్రతి కాంట్రాక్టు ఖమ్మం మంత్రికి. ఎవరైనా నీకు తెలుసు కదా, ఖమ్మం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికే ప్రతి కాంట్రాక్టు పోతున్నదండి. ఈ తెలంగాణలో పెట్టుబడిదారి వ్యవస్థ పారిశ్రామికవేత్తగా ఆయనను మొత్తం తీర్చిదిద్దేందుకు ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యులందరూ కంకణం కట్టుకుంటే ఆ కంకణాన్ని మొత్తం భస్మం చేయడానికి ఆ 10 మంది అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో పోరాటం మొదలైంది. అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అయినా మంచిదే, ఆయనకు వైఆర్టీవీ నేనైతే సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. అనిరుద్ రెడ్డి మీ పోరాటం ఇట్లనే కొనసాగాలి, ఆ మంత్రిని పూర్తి స్థాయిలో మంత్రి పదవి నుండి తొలగియాలి, కాంట్రాక్టులన్నీ రద్దు చేయాలి, బాధ్యతగా చేయాలి. ఆయనకు డిప్యూటీ సీఎం 30% కమిషన్లు తీసుకొని పనులు. ఇక చూడు ఏమి దోసుకుంటారు, ఇక చూడుర్రా ఆ తెలంగాణ ప్రాంత బిడ్డ, ఇక దోసుకున్నాడు చూడురీడా. ఉరిని దోసుకున్నాడు సల్లగుండా. అవేమన్నా నీళ్ళు అనుకుంటాలా, ఇసుక అనుకుంటాలా, మన్ను అనుకుంటాలా, ఏంది దోసుకున్నాడు? ప్రజల పైసలు. అరే పని చేసినప్పుడు పూర్తి స్థాయిలో ఏదైనా కాంట్రాక్టు చేస్తే వాళ్ళ భార్య పిల్లల మీద ఉన్న బంగారాన్ని భూములను కుదోబెట్టి 10 రూపాయలు 20 రూపాయలు ఇంట్రెస్ట్కి తెచ్చి ఆ మిత్తి డబల్ అవుతా ఉంటే కనీసం అవి గట్టలేని పరిస్థితులలో కాంట్రాక్టర్లు ఉంటే ఈరోజు ఏంది అంటే 30% కమిషన్లు తీసుకొని పనులు చేస్తారు. సిగ్గు అనిపిత్తలే తీసుకునే సన్నాసులకు? అన్నం తింటలేరు మీరు అని అంటున్నారు వాళ్ళు. కాంట్రాక్టర్ నేనా? కాంట్రాక్టర్లు అంటున్నారు 30% కమిషన్ తీసుకుంటారా? ఇదా భారత రాజ్యాంగం? ఇదా కాంగ్రెస్ పాలన? ఇదా ఇందిరమ్మ రాజ్యం? మిస్టర్ రాహుల్ గాంధీ ఇదేనా? చెప్పు ఏమయ్యా రాహుల్ గాంధీ, చెప్పవయ్యా. ఇక మళ్ళా పూర్తి స్థాయిలో వరదలలో చిక్కుకుంటే సోయి ఉండదు కానీ ఎమ్మెల్యేలు బర్త్డేలకు హెలికాప్టర్లలో పోతున్నారు. ఖమ్మం ముఖ్య నేతల సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ అనేది మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి, తెలంగాణ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఆగం చేయడానికి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఏంటంటే రావణ కష్టం చేయడానికి సిద్ధపడ్డది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీని పొలి మేరలు దాటి తన్ని తరుమురి. లేకపోతే నేను చెప్తున్నా, మీరందరూ రోడ్డు మీదకి వస్తారు, వాళ్ళు పోయి ఊళ్ళల్లో ఉంటారు, మీ ఇష్టం. నేను మళ్ళా చెప్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ వద్దు అంటే వద్దు. ఈ తెలంగాణలో నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ మనకు వద్దే వద్దు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బాగుపడ్డోళ్ళు లేరు, ఏమీ లేరు. ఇంకొక విషయం చూడుర్రి, రైతు భరోసా శాఖ వెబ్సైట్లలో రైతుల భూములు గాయబ్, వారికి పంట పెట్టుబడి సాయం బంద్. అరే రైతు పంట పెడితే ఆ పంట పెట్టుబడి లేదండి, వాళ్ళ వెబ్సైట్లలో పేర్లు లేవు. అరే ఇదెక్కడి ఘోరం? రైతు భరోసా ఇవ్వబడుతుందని వెబ్సైట్లలో డిలేట్ చేసిన ఈ దుర్మార్గమైన నీచ నికృష్టమైన పాపిష్టమైన ప్రభుత్వాన్ని వాళ్ళు తిడుతున్నారు. వాళ్ళే అంటున్నారు ఇవన్నీ పదాలు, నేను అనట్లే. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, రైతు భరోసాకు 1,00,000 ఎకరాలు బ్లాక్ చేసిల్లండి.
రైతు భరోసా వెబ్సైట్లలో సర్వే నెంబర్లు బ్లాక్ ఉన్న భూమిలోనే కోత వరంగల్లో 2 ఎకరాలు ఉన్న రైతులు అసలు భూమి లేదట. సిద్దిపేట జిల్లాలో 6 ఎకరాల వ్యక్తికి 4 ఉన్నట్లుగా చూపినమైన భరోసా జమ కాకపోవడంతో ఆరా తీస్తే అసలు విషయం వెల్లడి. ఆందోళన రైతులు చేతులెత్తేసిన అగ్రి రెవెన్యూ అధికారులు రైతు బంధుతో పెరిగిన పంటల ఉత్పత్తి హోంగార్ల వేతనాలు భరోసాకు మళ్లింపు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. హోంగార్ల వేతనాలు కూడా భరోసాకు మళ్లించిల్లట. పాపం వాళ్ళు ఎంత కట్టబడతారు హోంగార్లు. నాయన మీ బాంచని మీ కాలు మొక్క, మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండరు. ఆ దేవుడన్నా కరుణిస్తాడేమో కానీ ఈ కాంగ్రెస్ సర్కారు కరుణించేది మీకు హోంగార్లకు. రైతులారా నేను మళ్ళీ చెప్తున్నా, తిరగబడండి, కలబడండి, పూర్తి స్థాయిలో ఓటు రూపంలో గుద్దుతే మళ్ళీ అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీఠం కదల. 30% తీసుకుంటున్నారట, 20% అట, 15% అట, 35% అట. కాంగ్రెస్ ఇక మొత్తం వాళ్ళనే తీసుకోమన్నారు, దొబ్బి తినమనుర్రి పందికొక్కులు లెక్క. అరే మా ఇంటికాడ వడ్ల గుమ్మి పెడితే పందికొక్కు అన్న ఓ రోజు దొరుకుతుంది, మీటకు దొరుకుతుంది, దాన్ని ఏదో ఒకటి చేద్దాం. ఈ పందికొక్కులు దొరకాయి కదా, కనబడని పందికొక్కులు ఇవి. ఈ పందికొక్కులు పాడుగానే తెలంగాణలో మోపై ఈరోజు ఇదే రైతన్నలండి 423 మంది రైతులు నేలరాలిపోయిల్లండి. 423 రైతులు ఆర్తనాదాలు చేస్తున్నారు, ఆర్తనాదాలు చేస్తున్నాయి. 423 కుటుంబాలకు సంబంధించి, వాళ్ళ కుటుంబ యజమానికి సంబంధించి. లేకపోతే చనిపోయింది, ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎన్నో తెలుసా? 423 మంది మట్టి పువ్వులు ఇప్పటి వరకు నేలరాలిపోయిళ్ళు. దాని గురించి మాట్లాడరు ఈ సన్నాసులు. ఇది మళ్ళా దద్దమ్మ పాలన. ఈ పాలన పట్టుకొని రాహుల్ గాంధీ మీరు రాహుల్ గాంధీని ఇక బొమ్మను ఢిల్లీకి. ఇక వృక్షార్చన పోస్టర్ను విడుదల చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్. కేసీఆర్ పుట్టినరోజు వృక్షార్చన 15న ప్రతి ఒక్కరు కూడా 3 మొక్కలు నాటాలి. ఉద్యమ నేతకు మనం ఇచ్చే బర్త్డే గిఫ్ట్ కానకిదే. నేనేమంటాను చెప్తున్నా అంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఏమాత్రం మీకు ప్రేమ ఉన్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఏమాత్రం మీకు ఇష్టం ఉన్నా, నేను చెప్పేది ఒకటే. 423 కుటుంబాలు ఏవైతే ఆత్మహత్య చేసుకున్నారో, డబ్బున్నోళ్ళు కాస్త ఆర్థికంగా ఎదిగినోళ్ళు ఏం చేయరంటే వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇవ్వండి. దాంతోపాటు తెలంగాణలో పూర్తి స్థాయిలో రక్తానికి సంబంధించి ఇబ్బంది అవుతుంది, రక్తదానాలు చేయండి. ఇంకొకటి ఏంటంటే, అనేక రకాలుగా మీ గ్రామాలలో మీ చుట్టుముట్టే పేదలు కనబడతారు. ఏంటి అంటే చదువుకోవడానికి ఆర్థిక స్థోమత లేక ఇల్లు లేని వారికి సాయం చేయరు. ఏంటి అంటే మీ అభిమాన నాయకుడు కేసీఆర్ అయినప్పుడు అభిమానాన్ని చాటుకోవాలంటే, శాశ్వతంగా అది చరిత్రలో ఉండాలంటే ఒక గొప్ప పని చేయాలి. మీ ఊళ్ళో మీ గ్రామంలోనే పేదలు ఉంటారు, వాళ్ళకి సాయం చేయండి. నేను చెప్తున్నా కదా, ప్రజా తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అవుతుంది ప్రజా తిరుగుబాటు? ఇగో బీర్ ధరలు చీర్స్ లీడర్స్. ఇద్దరు ముఖ్య నేత కనుసలలో రేట్ల సవరణ. ఒకే రోజు 2 రాష్ట్రాలలో బీర్ల ధరల పెంపులు. మద్యం వ్యాపారంలో ఆరితేరిన ఓ ప్రజాప్రతినిధి, మాజీ ఐఏఎస్ ఆధ్వర్యంలో పక్కా కథ నడిచింది. బంధు పేరిట ప్రభుత్వం బ్రూవర్ల దొంగలాట, ఊహించినదంతా ధర పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. స్ట్రాంగ్ బీర్పై 30, ఆల్ట్రాపై 40 చొప్పున. ఇగో నేను ఒకటి చెప్పనా, ఈ సన్నాసి బీర్లు దాగుకుర్రి, ఆరోగ్యాన్ని ఆగం చేసుకోకూరి. ఇంకొక విషయం ఏంటంటే, వ్యాపారం అనేది బందోబస్తుగా నడుస్తుంది. కమిషన్ ఎంతో చెప్పారు అంటే ఇంకా రాలే, మా మిత్రుడు ఇంకా పంపించాలి, రేపు పంపిస్తాడు కావచ్చు. ఈ బీర్లో ప్రస్తుత మంత్రి, మాజీ మంత్రి కాదు సారీ, ఇప్పటి మంత్రి అది మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాకు సంబంధించిన మంత్రి. ఈయన బీర్లో ఎంత వాటా అనేది అతి త్వరలోనే మీకు తెలుస్తుంది. నేను చెప్తున్నా, అతి త్వరలోనే మీకు తెలుస్తుంది. ఇది పెద్ద లంగ కథ. ఇది అంత సింపుల్గా అయ్యే కథ కాదు, అంత సొంపున కూడా ఉడవది. ఇక స్థానికంపై తర్జన భర్జన అంటూ కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో 23% బీసీలకు దక్కిన కుల గణనపై గందరగోళం. కొలిక్కిరాని రిజర్వేషన్లు. బీసీ డెడికేట్ కమిషన్ సిఫారసుపై అధ్యయనం తర్వాతే ముందుకెళ్లే యోచనలో సర్కారు ముంచుకొస్తున్న పరీక్షలు, ఎన్నికల మరింత జాప్యం అంటూ కూడా చూడొచ్చు. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇప్పుడు గనక సర్పంచ్ ఎన్నికలలో మీ తీర్పును గనక గట్టిగా రిజర్వ్ చేయకపోతే బానిస బతుకులు బతుకుతారో, సంఖ్యలు విడదీసి మీ ఇష్టం. కాంగ్రెస్ పార్టీ వద్దంటారో మీ ఇష్టం. నేను తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్పేది ఒక్కటే, ఇక్కడ వైఆర్టీవీ వేదికగా ఇన్ని గంటల పాటు నిరంతరంగా ఒర్రుతూ తెలంగాణ ప్రాంత బిడ్డలకు పూర్తి స్థాయిలో మంచి విషయాన్ని, అవసరమయ్యే విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ కూడా వాస్తవాలు చెప్తున్నా. మీరు అందరూ గుర్తుపెట్టుకోరి. నేనేమంటున్నానంటే, స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అది జరుగుతుంది. ఎన్ని ఇబ్బందులు రాండి, ఎదురీగాండి, పూర్తి స్థాయిలో ఖచ్చితంగా కూడా మీ పోరాటం చేయరు. నేనేమంటున్నా అంటే, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, ఇక్కడ లైక్ చేయండి. లైక్ ఎందుకు చేయాలంటే, మన ఛానల్ మీద రిపోర్ట్ కొడుతున్నా ఆ దద్దమ్మల బద్మాష్గాల చెంప చెల్లుమనాలి. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోరి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, ప్రజల కోసం ఆహార నిశలు పనిచేస్తూనే ఉంటుంది. మిస్టర్ కాంగ్రెస్.